వెళ్ళిపోకుండా జీవచ్ఛమై బతికున్నాను అని చెప్పుకున్నాడు. అంత ప్రీతి కలిగినవాడు కాబట్టే అంత మనుచరిత్ర చేస్తే మొట్టమొదటి పద్యంలోనే శ్రీవక్షోజకురంగనాభమెదపై జన్నొంద లంబోదరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిని నిలిపినాడో యనంగా వందారుస నందనాది నిజభక్త శ్రేణికింతూచురా జీవక్షుండు కృతార్థు చేయు శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్ అంటూ అలా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కృష్ణదేవరాయల వారికి కలుగుగాక అని మొట్టమొదటి పద్యంలోనే ప్రభువుని కీర్తిస్తూ పద్యం చేశారు ఆయన మనుచరిత్రలో. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఒక ఏనుగు మీద ఎక్కడము అంటే గజారోహణం. అది ఒక ప్రాజ్ఞుడికి, ఒక పండితుడికి చేసేటటువంటి గొప్ప పురస్కారం. ఏనుగు యొక్క కుంభస్థలం అంత గొప్పది కాదు. కాదు గజ అంటే ఏనుగు. దాన్ని కొంచెం మీరు అక్షరాలు మార్చండి. జగ. జగ అంటే జాయితే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోయేది ఏదో జగత్. వచ్చి వెళ్ళిపోయే దాంట్లో మనిషి కూడా అంతర్భాగమే. వచ్చి వెళ్ళిపోవడం తప్ప తనంత తానుగా ఏ కర్మ చెయ్యడానికి, బుద్ధితో మంచి గతులను పొందడానికి కావలసినటువంటి కర్మ చెయ్యగలిగిన అధికారము లేనటువంటి ప్రాణులు మిగిలినవన్నీ. పుణ్యకార్యాచరణము చెయ్యడానికి యోగ్యమైనటువంటి ఉపాధితో ఉన్నవాడు మనుష్యుడు ఒక్కడే. ఇటువంటి మనుష్యుడు మనుష్య ఉపాధిని పొంది కూడా భగవదార్చన చెయ్యలేకపోతున్నాడు. సంసారమునందు కూరుకుపోయి ఉన్నాడు. సంసారమునందు కూరుకుపోయి ఉండి ఈశ్వరుడు ఉన్నాడని తెలుసున్నా ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి ఆయన యొక్క సేవ చెయ్యలేకపోతున్నానన్న పరితాపమును పొందితే, అలా నిన్ను ఎవరడ్డగిస్తున్నారయా అంటే, నా ఇంద్రియాలే నన్ను బాధ పెడుతున్నాయి, నా మనస్సే నన్ను బాధ పెడుతోంది, నేను ఈశ్వరుడి వైపుకు వెళ్ళలేకపోతున్నాను అనుకుంటే, ఉత్తర క్షణంలో ఈ బాధ నువ్వు అమ్మవారికి చెప్తే నిన్ను రక్షించి ఆవిడే నీ ఇంద్రియములను తన వైపుకి తిప్పుకుని నిన్ను తీసుకెళ్లి తన పాదముల దగ్గర కూర్చోపెట్టుకోవడానికి ఆ తల్లి తన అనుగ్రహాన్ని వినియోగిస్తుంది. అంటే నువ్వు గెలవలేని వాటిని ఆవిడ గెలిపించి తన వైపుకి తిప్పుకుంటుంది. ఎప్పుడు? నువ్వు శరణాగతి చేస్తే. అమ్మా, నేను ఈ ఇంద్రియముల యొక్క ఉద్ధతి తట్టుకోలేకపోతున్నానమ్మా, నా మనసు నా మాట వింటలేదమ్మా, అమ్మా ఎలా అయినా నీ పాదపద్మముల యందు భక్తి కలిగేటట్టుగా చూడు తల్లి అని మీరు నిజాయితీతో చెప్పుకుంటే ఏకకాలమునందు రెండు జరుగుతాయి. ఒకటి, మీ యొక్క బలహీనత అంటే మీరు ఏది సాధించుకోలేకపోతున్నారు అన్నది ఆవిష్కృతమవుతుంది. ఇది కన్న తండ్రి ఉపకారం చేయలేడు, కన్న తల్లి చెయ్యలేదు, గురువు కూడా ఇంద్రియములు మీ మాట విననప్పుడు బోధ చెయ్యగలడు, కానీ ఆ ఇంద్రియములు నిలబడేటట్టు గురువు గారు కూడా చేయలేరు. కానీ ఒక్క అమ్మవారు మాత్రం మీరు నిజాయితీతో శరణాగతి చేస్తే మీ మనస్సుని, మీ ఇంద్రియాల్ని ఆవిడే భగవంతుడి వైపుకి మరలేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఆమె శక్తి ఆవిష్కృతమవుతుంది. మీ యొక్క బలహీనత నిజాయితీతో చెప్పబడుతుంది. ఈ రెండు ఎక్కడ కలుస్తాయో దాన్ని శరణాగతి అంటారు. శాస్త్రం మొత్తం మీద ఈ శరణాగతికి ఎవరిని సంకేతంగా చెప్తారంటే ఏనుగుని చెప్తారు. అందుకే గజేంద్ర మోక్షం అంతా శరణాగతి. ఏనుగు తనని తాను రక్షించుకోలేనప్పుడు శరణాగతి చేసింది. శరణాగతి చేస్తే నియమం పెట్టినా సరే శ్రీ మహావిష్ణువు వచ్చి రక్షణ చేశారు. ఏనుగు చేసిందేమీ లేదన్నాళ్ళు. ఇన్నాళ్ళు నేనేం చేయలేదు, ఇప్పుడు మాత్రం నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను, నువ్వు వచ్చి రక్షించాలి. ఇప్పుడు నాకున్న యోగ్యత ఏమిటో తెలుసా? ఏమీ లేకపోవడమే అని చెప్పింది. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువున్ డస్యన్ శ్రమంబయ్యడిన్. నాకున్నదేమిటి? నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. తనకున్నటువంటి బలహీనతలన్నీ చెప్పాడు. నేను చచ్చిపోతున్నాను, నా యొక్క ఊపిరి ఆగిపోతోంది, ఇంద్రియములు డస్సిపోయాయి, నాకేం వినపట్టలేదు, చాలా బలహీనంగా ఉంది, మాట కూడా ఇంక రావట్లేదు. కానీ ఇలాంటి స్థితిలో మాత్రం ఒకటి అనుకుంటున్నాను, నువ్వు ఉన్నావు. ఇదొక్కటి నమ్ముతున్నాను. ఇప్పుడు ఇన్నాళ్ళు నాకు ఈ నమ్మకం ఉంటే నేను పూజ చేసి ఉండేవాడిని, నేను సేవించి ఉండేవాడిని. కానీ నాకు ఆ నమ్మకం లేదు. అందుకే నేను ఇన్నాళ్ళు భార్యలతో, బిడ్డలతో, సైన్యంతో, భోగాలతో క్రీడించాను. ఇప్పుడు నిజాయితీగా నమ్ముతున్నాను, నువ్వు ఉన్నావు అని నమ్ముతున్నాను. కాబట్టి నమ్మాను, కాబట్టి నువ్వే రక్షించాలన్నాడు. నువ్వే. ఎందుకని? ఇన్నాళ్ళు ఎవరు రక్షిస్తారనుకున్నాడో వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంటికి. కాబట్టి నువ్వే రక్షిస్తావు అన్నాడు. ఈ మాట అనగానే ఆయన ఎన్ని నియమాలు పెట్టాడో అన్ని నియమాలని నిజం చేస్తూ వచ్చి గజేంద్రుడిని రక్షించాడు.
కాబట్టి శరణాగతి ఫలించడం అనేటటువంటి రహస్యాల్ని లోకానికి వెల్లడి చేసింది ఎవరు అంటే జగత్తుకి ప్రతినిధిగా గజ ఏనుగు వెల్లడి చేసింది. కాబట్టి ఆ ఏనుగంటే అమ్మవారికి ప్రీతి. అమ్మవారికి ప్రీతి అంటే అర్థం ఏమిటి? అమ్మవారికి శరణాగతి యందు ప్రీతి. ఇప్పుడు మీరు రెండు విషయాలను అర్థం చేసుకోవాలి. ఒకటి, జ్ఞానము కలిగి భక్తితో కూడిన కర్మాచరణ చేస్తున్నటువంటి బిడ్డలన్నా ఆవిడికి ఇష్టమే. భక్తితో కూడిన కర్మాచరణం చెయ్యలేక తనకి దూరంగా వెళ్ళిపోయిన పిల్లలన్నా ఆవిడికి మరీ ఇష్టం. ఎందుకని? అయ్యో దారి తప్పిపోయారా, వీళ్ళు ఎప్పుడు నన్ను తెలుసుకుంటారని. అయితే అమ్మ నువ్వే రక్షించగా, అలా రక్షించడం కుదరదు, నీకు బుద్ధినిచ్చారుగా, అందుకని నువ్వు ఒక్క మాట, అమ్మ నన్ను నేను రక్షించుకుని నాంత నేనుగా రాలేకపోతున్నాను, అమ్మ నన్ను నీ పాదాల దగ్గరికి రప్పించుకోమ్మా అని నువ్వు నిజాయితీగా అడిగితే, నువ్వు ఎందుకు చేరలేకపోతున్నావో నీ బలహీనతలేమిటో నువ్వు అమ్మవారికి చెప్తే, ఆ బలహీనతల్ని అమ్మవారు తీసేసి నిన్ను గొప్పవాడిగా చేసి తన పాదముల దగ్గరికి తెచ్చుకుంటుంది. ఇది గజేంద్ర మోక్షణము అనేటటువంటి విషయం ద్వారా అమ్మవారు లోకానికి వెల్లడి చేసి ఉంది. కాబట్టి ఏనుగులంటే ఆవిడికి ప్రీతి అంటే శరణాగతి చేత. నువ్వు ఇన్నాళ్ళు ఎటువంటి వాడివైనా ఇప్పుడొక్కసారి నేను నీవాడనంటే మాత్రం ఆవిడ పొంగిపోతుంది. అదే కదండి రామాయణం అంతా. లలితకి రాముడికి తేడా ఏముంటుందండి? ఇద్దరు ఒకటే. రామాయణంలో సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు రామా నేను నీవాడను అంటే చాలు, రావణాసురుడే వచ్చి ఆ మాట అన్నా నేను అభయం ఇచ్చేస్తాను అన్నాడు. ఎవడన్నాడు? నాకు అనవసరం. అలా అన్నాడో మనిషి కాడు. పిపీలికాది పర్యంతంలో అలా ఎవడైనా అంటే వాడిని నేను రక్షించేస్తానయ్యా, అది నా ధర్మం అన్నాడు. ఈశ్వరుడిగా నాది తప్పు తండ్రి, నా నాళ్ళు తప్పులే అయ్యాయి, నన్ను మన్నించు అని మీరు అనగలిగితే రక్షించడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉంటాడు. ఇది చెప్పడమే ఏనుగుని వాహనంగా చేసుకుని అమ్మవారు కూర్చోడం. గజవాహనం మీద అమ్మవారు కూర్చుంది అంటే మీ శరణాగతి విని మిమ్మల్ని దగ్గరికి చేర్చుకుంటుంది. లోకంలో ఎప్పుడైనా మీరు ఎవరికైనా చేరికవాలి అంటే మీరు మీ బలాన్నే చెప్పవలసి ఉంటుంది. నేను ఒక ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నాను అనుకోండి, నేను నా బలం చెప్పవలసి ఉంటుంది. నేను ఏదో ఫలానా డిగ్రీ పాస్ అయ్యాను, ఫలానా పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ పాస్ అయ్యాను, ఇంతకుముందు ఫలానా సంస్థలో పనిచేసి ఉన్నాను, నాకు అదొచ్చు ఇదొచ్చు, ఇవన్నీ మీరు చెప్పాలి. నాకు ఇంతే వయస్సే ఉంది కాబట్టి నాకు ఇంకా బలంగా ఉన్నాను. ఆఖరికి ఇచ్చే ముందు అపనమ్మకంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావని సర్టిఫికేట్ పట్టరా అంటే సర్టిఫికేట్ పట్టరావాలి. మాకు అనుమానం నువ్వు అవి ఇవి పగలగొట్టేస్తావని ఒక 5,000 రూపాయలు కాషన్ డిపాజిట్ కట్టంటే కట్టాలి. మీరు ఎన్ని బలాలున్నాయని చెప్పినా వాళ్ళు ఎంత అపనమ్మకంలో పడ్డా అన్నిటినీ మీరు వాళ్ళకి ఒప్పించాలి. నువ్వు తీరా ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఇంకోటి మంచిది వచ్చిందని వెళ్ళిపోతావేమో, ఏడాది పాటు వెళ్ళదని రాసి అంటే రాసి ఇవ్వాలి. మీరు ఇన్ని చేస్తే వాళ్ళు నమ్ముతారు. నమ్మరు, నమ్మినట్టుగా పెట్టుకుంటారు. మీ మీద ఒకడిని, ఆ మీద వాడి మీద ఇంకోడిని పెట్టి చూస్తూనే ఉంటారు. ఈ అపనమ్మకం నుంచి మీరు బయటపడేటప్పటికీ మీకు 60 ఏళ్ళు అయిపోతాయి. భగవద్గీత కూడా చేతిలో పెట్టట్లేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోమంటారు. అమ్మవారి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బలం చెప్పమని ఆవిడ అందు. నీకేదన్నా బలం ఉంటే అది నేను ఇచ్చింది. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వరు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వరు, ప్రాణులకును బలమెవ్వడు, వాడు నాకు రక్ష నృపేంద్ర అంటాడు కదా. కాబట్టి బలాలన్నింటికీ బలం ఆవిడే, ఆ తల్లే ఆదిశక్తి. కాబట్టి నాన్న నువ్వు బలం కాదురా, నీ బలహీనతలు చెప్పు. అమ్మా నేను చాలా తప్పులు చేస్తున్నానమ్మా, అమ్మా నా తప్పులు లెక్క పెట్టడం, నా తప్పులు చెప్పడం కుదరదు. నీ గుణములు రాయిచ్చేమో కానీ నా బలహీనతలు నా గుణములు చెప్పడం కుదరదు. ఎన్ని చెప్పను నా బలహీనతలు, ఎన్ని చెప్పను నా తప్పులు. కాబట్టి అమ్మా ఒక్క మాట చెప్పేస్తాను. ఎంత గడుసుతనంగా మాట్లాడతామో తెలుసా అండి మనం. మన తప్పు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పాం. ఏమని చెప్తామంటే అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరేహే. అశేషాన్ ఇన్ని అన్నీ అని ఏం చెప్తాం? చాలా ఉన్నాయి. మరి ఎందుకు చేసావు అవన్నీ తప్పులని? అజ్ఞానినామయ, అజ్ఞానంతో చేశానమ్మా. అజ్ఞానినామయా దోషాన్ శేషాన్ విహితాన్ హరేహే. అయితే ఏం చేయమంటావు? క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. క్షమించే. ఈ మాట అంటే చాలా ఆవిడ పొంగిపోయి క్షమించేస్తుంది. అలాగే శరణం తరుణీందుశేఖర శరణం మీ గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం. అమ్మా శరణు నువ్వు తప్ప నాకెవరున్నారు? అందుకే ఈ శరణాగతి
సనాతన ధర్మమునందు మీకు ఎక్కడ చూసినా కనపడుతుంది. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీగిరి శ్రీ సతి వల్లభ అంటారు మహానుభావుడు అన్నమాచార్యులు వారు. పురంధరదాస్ గారు కూడా అటువంటి కీర్తనే చేశారు. శరణాగతితో కీర్తన చెయ్యనటువంటి వాళ్ళు ఉండరు. శరణాగతియే అన్ని చోట్ల కనపడుతూ ఉంటుంది. శరణాగతి మార్గంలో నిజాయితీగా మీరు అమ్మవారితో మాట్లాడితే ఎక్కడికి వెళ్తారో, నయితి మార్గంలో వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడికే వెళ్తారు. ఇద్దరూ అక్కడికే వెళ్ళి నిలబడతారు. కాబట్టి దీనికి సూచన ఏనుగు. కాబట్టి అమ్మవారికి భద్రగజములంటే ప్రీతి అంటే ఏనుగులనగా ప్రీతి అంటే శరణాగతి. నువ్వు తప్పులు చేసినా నిజాయితీగా చెప్తే క్షమించడంలో ప్రీతి. లేకపోతే ఇంక నేను ఉండిందుకురా క్షమించకపోతే, కాబట్టి నేను క్షమిస్తాను. బుద్ధి కలిగిన వాడివి కాబట్టి నిజాయితీతో నా దగ్గర చెప్పుకో. అది అమ్మవారి యొక్క లక్షణం. కాబట్టి అమ్మవారి యొక్క గుణమును ఆవిష్కరిస్తుంటాయి ఆ నామాలు. కాబట్టి ఆ తల్లి భద్రప్రియ కాదుట. భద్రప్రియ అన్న మాటకు అర్థం ఏమిటంటే భద్రం అంటే మంగళం. ఆవిడ మంగళములను ఇష్టపడుతుంది. మంగళములను ఇష్టపడడం అంటే మీరు చూడండి, ఒక ఆయనకి నవ్వుతూ ఉండడం అంటే ఇష్టం. ఆయనకి నవ్వుతూ ఉండడం అంటే ఇష్టం కాబట్టి చిటపట్లాడే వాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళడం. ఎందుకు వెళ్ళడం? ఒక్కటే కారణం, ఆయన స్వభావానికి వ్యతిరేకం. ఆయన స్వభావం నవ్వుతూ ఉండడం. ఆయన స్వభావం నవ్వుతూ ఉండడం కాబట్టి ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉండాలి? నవ్వుతూనే ఉండాలి. అది ఆయన ఇష్టపడతాడు. అంతేకాని ఓ చిటపట్లాడిపోయి అన్నింటికీ కోప్పడిపోయి అందరి మీద అన్నింటికీ దెబ్బలాడేసేటటువంటి వాళ్లతో కూడి ఉండడం ఆయనకి కుదరదు. ఎందుకు కుదరదంటే ఆయన స్వభావము అంటారు. స్వభావము అంటే పుట్టుకతో వచ్చినది, అది ఉపాధితో వచ్చేసింది అంతే ఆ లక్షణం. ఆయన కొత్తగా నేర్చుకోలేదు నవ్వుతూ ఉండడం అనేటటువంటిది, ఆయనకి పుట్టుకతో వచ్చింది. అందుకే ప్రసూత జనకాత్మజే అంటారు వాల్మీకి మహర్షి. అమ్మ నీకు పుట్టుకతో వచ్చాయమ్మా ఈ లక్షణాలు అంటారు. అమ్మవారికి ఏమి ఇష్టం? భద్రప్రియ, మంగళములు ఆవిడికి ఇష్టం. మంగళములు ఇష్టం అంటే ఏంటి? ఆవిడ శుభములను ఇష్టపడుతుంది. శుభములను ఇష్టపడే అమ్మ అశుభములను చెయ్యదుగా, అశుభం కలిగేటట్టుగా ఆవిడ చెయ్యదుగా. అంటే ఎవరు ఆవిడ కాళ్ళు పట్టుకున్నారో వాళ్ళకి అశుభాలు అమంగళాలు జరుగుతాయా? జరగవు. జరగకుండా ఆ తల్లి రక్షించగలదు. ఎందుకు రక్షించగలదు? అయ్యో వీడు నా కాళ్ళు పట్టుకున్నాడు కదా, పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు అమంగళకరమైనటువంటి పని జరగకుండా మీ బుద్ధిని మారుస్తుంది. మార్చి మంచి పనులు చేయించి దాన్ని అడ్డుపెట్టి కాపాడుకుంటుంది. ఇందులో చాలా చమత్కారం ఉంటుందండి. ఎంత చమత్కారం ఉంటుందంటే మీరు చూడండి, తండ్రికి దూరదృష్టితో ఒక విషయం తెలుసు. కొడుకు ఒక బలహీనతకి లోనవుతున్నాడు అనుకోండి, సాయంకాలం అయ్యేటప్పటికీ వాడికి ఆటల రంధి అలవాటైపోయింది. వాడు చదవడం. మీరు కూర్చోబెట్టారనుకోండి చదవమని, వాడు ఏడుస్తున్నాడు. తండ్రి ఏం చేస్తారంటే 1 రోజు 2 రోజులు కూర్చోపెట్టే ప్రయత్నం చేసి వీడికి చదువు మీద దృష్టి ఉండట్లేదు అని కనిపెట్టాడు అనుకోండి. తెలివైన తండ్రి ఏం చేస్తాడంటే వీణ్ణొక్కడే శిక్షణ చేసే ప్రయత్నం చేయడు. వీడు ఎవరితో కలిసి ఆడుతున్నాడో ఆ పిల్లలందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా బాగా తలకెక్కేటట్టుగా చెప్పి, నాన్న మీ అందరూ చదువుకుని వృద్ధిలోకి వద్దురు కానీ మీ అందరికీ కలిపి మీ నాన్నగారితో మీ నాన్నగారితో మీ నాన్నగారితో నేను మాట్లాడతాను, ఈ ఆదివారం మీ ఇంటికి వచ్చి నేను కలుస్తాను, మీ అందరికీ కూడా 6 వికెట్లు 2 బ్యాట్లు గ్లోవ్స్ నేను కొంటాను, మిగిలినవి మీ నాన్నగారితో కొనిపిస్తాను. మిమ్మల్ని ఈ పరీక్షలు అయిపోయిన దగ్గర నుంచి నెలలో ప్రతి శనివారం ఆదివారం గ్రౌండ్కి తీసుకెళ్లి 2 గంటల క్రికెట్ ఆడించి తీసుకొస్తాం. మీ అందరు ఏం చేస్తారంటే ఇక్కడ కూర్చుని చదువుకోండి, మా ఇంట్లో చదువుకుంటూ ఉండండి. మీకు మా అమ్మాయి లెక్కలు బాగా చెప్తుంది, మీకు ఎవరికి అనుమానం వచ్చినా మా అమ్మాయిని అడగండి అంటారు. ఇప్పుడు పిల్లలందరూ కలిసి చదువుకోవడం మొదలెడతారు. ఈ పిల్లాడికి ఇంకా ఆటల మీదకి దృష్టి వెళ్ళిపోదు. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటున్నారని కదా వీడి బాధ, వాళ్ళు వచ్చి చదువుకుంటున్నారు. తండ్రి మీద నమ్మకం వస్తుంది, తండ్రి మాట మీద గౌరవం వస్తుంది. ఆ పిల్లలు చదువుకుంటున్నారు, వీడు చదువుకుంటాడు. స్పర్ధయా వర్ధతే విద్య. అక్క దగ్గర లెక్కలు చెప్పించుకోవడం వస్తుంది, వాడు చెప్పించుకుంటున్నాడు, నేను చెప్పించుకోవాలనుకుంటాడు. అందరూ కలిసి చదువుకుంటారు, కలిసి ఆడుకుంటారు. ఎప్పుడు ఏది చెయ్యాలో నేర్పేస్తాడు తండ్రి. ఎప్పుడు ఏది చెయ్యాలో నేర్పితే ఎప్పుడు ఏది చెయ్యకూడదో నేర్పినట్టే కదండి. భూమి మీద అన్ని ప్రాణుల కన్నా తక్కువ ఎత్తు ఎగరగలిగిన ప్రాణి ఏది అంటే ఏనుగు ఒకటే. ఏనుగు ఎగరలేదు. ఎందుకు ఎగరలేదు? దాని ఒంటి బరువే కారణం. మనం ఊర్ధముఖ చలనం చేయలేము, భగవంతుడి వైపుకు అడుగు వేయలేకపోతున్నాం. ఎందుకని? మన సంసారమే మనకి బరువు.
ఇప్పుడు అమ్మవారు ఆ సంసారములోనే ఉంచి ఈశ్వరుడి వైపుకి ఎలా వెళ్ళొచ్చో నేర్పుతుంది. నిషిద్ధ కర్మలను ఆప్చేస్తుంది, విహిత కర్మాచరణాన్ని పెంచుతుంది. అంతే, మీరు ఈశ్వరుడి వైపుకే తెలియకుండా మీ ప్రయాణం అయిపోతుంది. నాకు చూడండి, మీరు గమనించుంటారు, ఏ ఆటో బస్సు ఏం ఉండమనుకోండి, ఉండకపోతే తండ్రి ఒక చమత్కారం చేస్తాడు. కొంచెం 1 కిలోమీటర్ దూరం నడవాలనుకోండి, కొడుకుని ఒరే ఇక్కడి నుంచి మనం 1 కిలోమీటర్ నడవాలరా అంటే వాడు నడవడం. నాన్నగారిని వద్దండి నడవలేమండి అంటాడు. అందుకని తండ్రి ఏమంటాడంటే, ఒరే మనం వెళ్ళవలసిన ఇల్లు అక్కడే ఉంది, మనం రిక్షాలో వెళ్దామంటే అంటాడు. ఎక్కడండి అంటాడు. అది చెట్టు కనపడుతుంది రాట. అయితే ఆ పాటి దానికి ఎందుకంటే వెళ్ళిపోదాను నాన్నగారండి అంటాడు. తండ్రి అప్పుడే చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చలోకి పెట్టి వెళ్ళిపోయాక వాడికి కాసేపటి గుర్తొస్తుంది. నాన్నగారండి చెట్టు అన్నారు, చాలా దూరం అయిపోయింది కదండి అని. చెట్టు అంటే ఇదే, అదిగోరా చెట్టు అంటే వాడికి అనుమానం వస్తుంది. నాన్నగారు ఏమైనా ఏమరుస్తున్నా, అక్కడేనా అంటే ఏమిట్రా అనుమానం, అక్కడే ఆ చెట్టు దాటగానే సందు, పక్కనే ఇల్లు అంటే మళ్ళీ నడుస్తారు. ఆఖరికి నిజంగా అక్కడే ఎక్కడో దగ్గరికి వచ్చే వరకు మాటల్లో పెట్టి అలా తీసుకెళ్ళిపోతాడు తండ్రి. అంటే తండ్రి అలా తీసుకెళ్ళిపోవడంలో గమ్యం చేరినట్టు మీ విహిత కర్మాచరణము అమ్మవారు మెల్లమెల్లగా మంచి మాటలు ఎవరితోనో చెప్పించి ఆసక్తి కల్పించి అవి వినేటట్టు చేసి మీ ఒంటి బరువు తగ్గించి, అనగా ఒంటి బరువు అంటే నా ఉద్దేశం శరీర బరువు అని కాదు, ఎప్పుడూ సుఖముల వైపు ఉండడం కాకుండా ఈశ్వరార్చన యందు ప్రీతిని పెంచి భగవత్ పథమునందు నడిపింపజేస్తుంది. ఈ శక్తి అమ్మవారికి ఉంటుంది. ఎప్పుడు మీరు అటు తిరిగి ఒక నమస్కారం చేస్తే అది మంగళములలోకెల్లా మంగళము. భగవంతుని ఆరాధన చెయ్యడమే మంగళం అండి. సమస్త మంగళములకు ఆలవాలము సర్వమంగళారాధనమే. సర్వమంగళను ఆరాధిస్తే మీకు మంగళాలన్నీ వస్తాయి. కాబట్టి ఇలా చెయ్యడం భద్రప్రియ, మీకు మంగళములు జరిగేటట్టు చెయ్యడమే ఆవిడ ఇష్టపడి ఉంటుంది తప్ప ఆవిడ ఎన్నడూ మీకు అమంగళము కలిగేటటువంటి పని ఆ తల్లి చెయ్యదు. మీకు ఇబ్బంది కలిగే పని చేయదు. అప్పటికి ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఆవిడ అలా చేయించింది అంటే ఏదో ఉంటుంది అందులో అర్థం. అది మీరు గుర్తుపట్టగలిగితే చాలు. ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యవలసిన వాడికి ఆ పని మీద వైముఖ్యం పుట్టింది, చెయ్యకూడని పని వైపుకి వెళ్ళాడు అనుకోండి, ఆ ఉత్తర క్షణంలో అమ్మవారి అనుగ్రహం పోయిందని గుర్తంతే. ప్రచోదయాత్, అక్కర్లేని విషయానికి వెళ్ళిపోయాడు ఆయన. చక్కగా పిల్లలందరినీ తీసుకెళ్లి మంచి పాఠం చెప్పవలసినటువంటి వాడు. ఆయన కారు బస్సు డ్రైవర్కి ఇచ్చి బస్సు ఆయన డ్రైవ్ చేశాడు అనుకోండి లెక్చరర్ గారు, ఎంతంత ప్రమాదాలు వస్తాయో, లేనిపోని పనుల వైపుకి వెళ్ళిపోతే ఎటువంటి ఉపద్రవాలు ఉంటాయో మీరు చూశారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఉపద్రవం అంతా? ఒక్క ఆలోచనలోంచి వచ్చింది. ఒక్క ఆలోచన అంతే. ఒక పిల్లకి చెయ్యే పోయింది, కొంతమంది పిల్లల జీవితాలే పోయాయి, కొన్ని కుటుంబాలే చీకట్లోకి వెళ్ళిపోయాయి. ఎవరు చేసింది? మూఢుడు కాడు, అజ్ఞాని కాడు, చదువుకోనివాడు కాడు, పిల్లలకి పాఠాలు చెప్పవలసిన వాడు, బహు గౌరవప్రదమైన జీవితం ఉన్నవాడు. ఆయనకి ఆ ఆలోచన వచ్చింది అంటే మీరు ఏమనుకోవాలి? అంటే అమ్మవారి అనుగ్రహాన్ని నిరంతరము అపేక్షించి అమ్మవారికి నమస్కారం పెట్టి వెళ్ళు అని ఎందుకంటూ ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. మంగళములన్నీ ఎక్కడున్నాయంటే అమంగళము బుద్ధిలోంచి తొలగాలి. ముందు సంకల్పము అమంగళకరమైనది ఏర్పడకూడదు. అమంగళముల యొక్క ఆలవాలమంతా, వృక్షమంతా వ్యూహరూపంలో గింజలో ఉన్నట్టే అశుభాలన్నీ ఎక్కడుంటాయంటే వ్యూహరూపంలో మీలోనే ఉంటాయి. మీరు ఆ పని చేసి అమంగళాన్ని తెచ్చుకుంటారు. అది తొలగతోయడమే ప్రచోదయాత్ ప్రచోదయాత్ అంటుంది. అందుకే గాయత్రీ మంత్రం. బుద్ధి ఎప్పుడు మంగళకరమైన విషయాల మీదకి వెళ్ళేటట్టుగా ఆవిడ మారుస్తుంటుంది. ఏది చెయ్యకూడని పని వైపుకి వెళ్ళేవాడు కూడా ఇది చెయ్యకని వదిలేస్తాడు ఆ సమయానికి. దానివల్ల తాను బతికిపోతాడు, 1000 మంది బతికిపోతారు. అప్పటికీ నేను ఇది ఎందుకు చేయలేదు అని అనిపించవచ్చు, కానీ దానివల్ల చాలా మేలు జరిగింది అని తెలుసుకుంటాడు. ఇదే మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే భద్రప్రియ. ఈ నామాలండి. అందుకే నేను చెప్తున్నాను, గురుముఖత ఉపదేశం పొందండి, గురుముఖత వినండి అని ఎందుకు చెప్తారో తెలుసా? మీరు పుస్తక పఠనం చేస్తే దాని వలన మీకు కలిగేటటువంటి ప్రచోదనం, దాని వలన మీకు ఆ నామం పట్ల కలిగేటటువంటి గౌరవం ఆ స్థాయిలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకని అంటే, ఓ
అసలు అమంగళం అనేటటువంటిది ఆలోచన ఎందే ఉన్నది. కాబట్టి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మనసులోంచి వచ్చింది. మనసులోంచి రావడానికి కారణం ఏమిటి? మనసు పాపపంకిలం అవడమే. మనసు పాపపంకిలం అవ్వకుండా చెయ్యగలిగినది ఎవరు? అయిపోతోందని మనం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్పి వెళ్ళిపోతే చాలు. భద్రప్రియాయై నమో నమః అని కొంచెం కుంకం వేసి మీరు బయటికి వెళ్ళారనుకోండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని వెళ్ళారనుకోండి, అమంగళకరమైన పని మీ చేత చేయించదు. చక్కగా గౌరవప్రదంగా మీరు బతికేటట్టే ఆవిడ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇది చేయించడం, ఇది భద్రప్రియ, భద్రమూర్తి. ఆ తల్లి భద్రమూర్తి. ఇదొక గొప్ప ఆశ్చర్యకరమైన పేరండి. అసలు ఆ తల్లి యొక్క రూపమేమి అని అడిగారు. ఆవిడ భద్రమూర్తి అన్నారు. ఇదో చాలా గమ్మత్తైన పేరు కదండి నిజంగా. భద్రమూర్తి అంటే లోకంలో ఉన్నటువంటి ఏ రూపము కూడా భద్రమూర్తి అని మీరు చెప్పడానికి వీలు ఉండకపోవచ్చు. ఎందుకని? ఏదో ఒక సమయంలో ఎంతటి మహాత్ముడైనా సరే అమంగళకరముగా ఉంటాడు. నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి, ఆయన పరమ పూజనీయమైనటువంటి వ్యక్తి. ఆయన దర్శనమే చాలు, ఆ సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం లాంటి దర్శనం. అంతటి మహాభక్తుడు. వారి తండ్రి గారు కాలం చేశారు. ధర్మం కదండి, శరీర ధర్మం కదా కాలం చేయడం తండ్రి గారు. కాబట్టి ఆయన తండ్రి గారు శరీరం వదిలిపెట్టారు. ఇప్పుడు ఆయన 11 రోజుల అశౌచంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీ ఇంటికి రావచ్చా? ఈ 11 రోజుల్లో రాకూడదు. మీరు ఆయన్ని చూడకూడని రోజు, చూడకూడని సమయంలో చూడడం మంగళకరమా? మంగళకరం కాకుండా పోతుందంటే అది. ఆయన ఎంతటి వాడైనా కావచ్చు, కానీ కాలము చేత, దేశము చేత ఆయన యొక్క ఎంతటి మంగళ స్వరూపమో కొంత అమంగళకరం అయిపోయింది. మీరు ఆయన్ని ముట్టుకోవడానికో, మీరు ఆయనతో మాట్లాడడానికో, మీరు ఆయన దగ్గర ఏమైనా తెలుసుకోవడానికో, మీరు ఏమైనా చెప్పించుకోవడానికో, ఆయన చెప్పడానికో కాలమునందు కొంత యోగ్యతని పోగొట్టుకున్నాడు. ఇటువంటిది మంగళములను ఇయ్యకుండా ఉండడమో, మంగళములకు తాను ఆలవాలము కాకుండా ఉండడమో ఆమెకుంటుందా ఎప్పుడైనా? ఎప్పుడూ ఉండదు ఆవిడ కాలంలో. ఆవిడ ఎప్పుడూ మంగళంగానే ఉంటుంది, ఎప్పుడూ మంగళకరంగానే ఉంటుంది. ఇది సభాముఖంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ నన్ను మీరు తప్పు పట్టనంటే నేను ఒక్క మాట చెప్తాను, పరమ పవిత్రమైన భావనతో చెప్తున్నాను. మీరు అమ్మవారిని స్త్రీమూర్తిగా కదా చెప్తున్నారు. ఎంత గొప్ప తల్లైనా, ఎంత ఉపాసకురాలైనా, ఎంత భక్తి తత్పరురాలైనా ఆ తల్లికి అంటే పూజ చేయడానికి యోగ్యత కూడనటువంటి కాలము అన్నది ఏర్పడింది అనుకోండి. ఒక 30 రోజుల్లో ఏదో కొద్ది రోజులు అటువంటి ఇబ్బంది ఆవిడికి కలిగింది అనుకోండి. కలిగితే ఆవిడ అప్పుడు అమంగళకరమైన రూపమే. ఎందుకని? తన ఇల్లే తన భర్తకి పెట్టడానికి లేదు, తన ఇల్లే తన భర్తకి వండడానికి లేదు, తన ఇల్లే తను పెట్టుకు తినడానికి లేదు. అమ్మవారికి మరి ఆడదాని రూపంగా చెప్పినప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండవా? లోకంలో క్షేత్రాలు ఉన్నాయండి, రజోదర్శనం అవుతుంది అమ్మవారికి క్షేత్రాలు. నేను ఒక క్షేత్రం చూశాను. నేను శబరిమలై వెళ్ళినప్పుడు శ్రీముకుర్తి భాస్కరరావు గారు నన్ను, గురువుగారు మీరు తప్పకుండా చూడాలంటే ఒక క్షేత్రం, మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి పట్టుబట్టి కారులో నన్ను ఒక క్షేత్రానికి తీసుకెళ్లారు. నేను ఆ క్షేత్రం పేరు మర్చిపోయాను, కానీ ఆయనకి జ్ఞాపకం ఉంటుంది సభలో ఉంటే ఎక్కడైనా. చెంగనూరా? చెంగనూరుట. అక్కడ భగవతి టెంపుల్. అక్కడ అమ్మవారికి కొన్ని రోజులు నెలలో గడిచిపోగానే అర్చకులు వెళ్ళి అమ్మవారికి రోజులాగే అభిషేకం చేద్దామని అభిషేకం చేయబోతారు. అమ్మవారికి కట్టినటువంటి బట్టకి రజోదర్శనం కనపడుతుంది. అర్చకులు బయటకు వచ్చేస్తారు. అర్చకుల భార్యలు అమ్మవారికి పూజ చేస్తారు. ఆ 3 రోజులు చేసి నైవేద్యం పెడతారు, తలుపులు వేసేస్తారు, అమ్మవారి దర్శనం ఉండదు. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి? ఉపాసనకి ప్రసిద్ధమైన కాలం అది. అమ్మవారి పీఠాల్లో అటువంటిప్పుడు చాలా గొప్ప ఉపాసన చేస్తారు. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా వర్షిస్తుంది. అంటే అసలు ఆ తల్లికి అమంగళము కానీ, ఆ తల్లికి ఎంత మాత్రమో ఆ తల్లి ఈ క్షణంలో నేను నీకు ఈ పని చేసి పెట్టలేనన్న కాలము కాని, దేశము కాని ఆ తల్లికి లేవు. ఆవిడ సర్వమంగళ, ఎప్పుడు ఏ క్షణంలోనూ మీకు మంగళమే చేస్తుంటుంది. అటువంటి తల్లి, అటువంటి శక్తి, ఆ శక్తి. అందుకే ఆవిడ ఆ తల్లి శక్తి గురించి చెప్పడం, ఆ తల్లి చేసే మంగళాల గురించి చెప్పడం
వీలు కాదు కాబట్టి మంగళములన్నింటినీ తీసుకొచ్చి పోత పోస్తే ఆవిడే అన్నారు. అందుకే ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, అంటే దాని గుర్తు ఏమిటంటే సర్వమంగళముల యొక్క రాశీభూతాన్ని చూసి వెళ్ళిపోయినట్టు. ఈ దర్శనం చేసి వెళ్ళిన వాడికి అమంగళం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి అమ్మవారి దర్శనం లోకంలో అంత గొప్పదవడానికి కారణం అదే. అమ్మవారి పూజకి అంత శక్తి రావడానికి కారణం అదే. కాబట్టి ఆవిడ భద్రమూర్తి కాదు. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఎటువంటి మంగళమూర్తి అంటే, లోకంలో మీరు ఉపాసన చేస్తే ఒక అమంగళం తొలగిపోవచ్చు, తొలగిపోవడం వల్ల మీకు ఒక మంగళం చేకూరచ్చు. కానీ అంత మాత్రం చేత అసలు అమంగళం అన్నది జరగకుండా ఉంటుందని మీకు హామీ ఇవ్వడం కుదరదు. నీ జీవితంలో నువ్వు ఎన్నడూ తద్దినం పెట్టక్కర్లేదు అని ఎవరికీ హామీ ఉండదు. నీ జీవితంలో నీకు అశౌచం రాదు 11 రోజులని మీరు ఎవరికీ హామీ ఇవ్వడం కుదరదు. ఎందుచేత అంటే ఏ ఇంట్లో ఎవడైనా తండ్రికో తల్లికో తాతకో తద్దినం పెట్టవలసిందే, అంతకన్నా అమంగళకరంగా నీ చెప్పక్కర్లేదు. కానీ ఒక మంగళములు అలా జరుగుతూ ఉన్నా ఎప్పుడో అప్పుడు ఒక అమంగళం జరగడం అన్నది ఆ ఇంట్లో ఉంది. ఆ ఇంటి చరిత్రలో, ఆ వ్యక్తి యొక్క చరిత్రలో ఉంది ఒక అమంగళం. కానీ అమ్మవారి గొప్పతనం ఏమిటంటే, ఆవిడ అసలు ఇంకా మంగళములు తప్ప అమంగళమన్న మాట నీవు వినవలసిన అవసరం కానీ, నీకటువంటి స్థితి కానీ కలగని స్థితికి ఇక్కడే ఇప్పుడే ఎత్తిగలదు. అలా ఎలా కుదురుతుందండి? మనిషిగా ఉన్న తర్వాత మిమ్మల్ని జ్ఞానిని చేసేస్తుంది. అంటే ఇక్కడే మోక్షం పొందేసి ప్రారంధం కోసం శరీరంలో ఉంటారంతే. ఇప్పుడు ఆయన్ని అమంగళాలు పట్టుకుంటాయా? పట్టుకో. ఆయన జ్ఞాని. ఆయన దగ్గర ఏవి ఇంకా అగ్నిహోత్రమునకు చెదలు పట్టవు. ఆయనని ఇంకా ఏది పట్టుకునే సమస్యే లేదంతే. ఆయన జ్ఞానిగా సాక్షాత్ అమ్మవారైపోయి, సాక్షాత్ సదాశివుడైపోయి, కేవలము నిమిత్తము కొద్దీ ఈ శరీరములో ఉండి ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటాడంతే. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత ఆయన అమ్మవారే అయిపోతాడు, అమ్మవారిలో కలిసిపోతాడు, సముద్రములో నది కలిసిపోయినట్టు కలిసిపోతాడు. ఇటువంటి స్థితిని ఇయ్యగలిగినది ఎవరు లోకంలో? ఒక్క అమ్మవారు. నీకటువంటి మంగళములకన్నింటికి పెద్దదైన మంగళం ఏదుందో అదే మోక్షము. అది ఇవ్వగలిగినటువంటి శక్తిని అది నువ్వే అవ్వాలి. అదే మంగళం, సర్వోత్కృష్టమైన మంగళం. అది నువ్వైపోవడమే తత్వమసి. అది నువ్వై ఉన్నావు, తత్వము అసి. దాన్ని మీరు రూపంతో చెప్పడం కుదరదు. కానీ చెప్పవలసి వస్తే అమ్మవారి. కాబట్టి అమ్మవారి రూపం అది. కాబట్టి ఆవిడ భద్రమూర్తి, భద్రప్రియ, భద్రమూర్తి, భక్త సౌభాగ్యదాయిని. ఆవిడ భక్తులకు సౌభాగ్యమును కృప చేస్తుంది. ఇది చాలా గంభీరమైనటువంటి మాట. భక్తులకు సౌభాగ్యమునివ్వడము అంటే ఏమిటో తెలుసా అండి? సౌభాగ్యము అంటే బాహ్యంలో మనం ఏది ఆలోచిస్తామో అది సౌభాగ్యం. పసుపు కుంకాలతో ఉండడం, మంగళసూత్రంతో ఉండడం, చెవి కమ్మలతో ఉండడం, పువ్వులు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, అది మంగళం. అది మంగళమే, అది సౌభాగ్యమే కాదు. సౌభాగ్యం అంటే సభర్తృక అయి ఉండుట మాత్రమే కాదు. కేవలము సభర్తృక అయి జీవితం అలా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు అది పూర్ణత్వం అనిపించుకోదు. ఎప్పుడు పూర్ణత్వం? పిల్ల పాపలతో ఉండుట. ఆమెకి బిడ్డలు కలగాలి, ఆయన తండ్రి అవ్వాలి. ఆమెకి బిడ్డలు కలగాలి, బిడ్డలకు బిడ్డలు కలగాలి, ఆయన తాత కావాలి. ఇలా పరంపరగా తామరతంపరగా ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుండడం. ఇల్లు హెచ్చవేతకి గురి కావాలి. 2 రెళ్ళు 4 అవ్వాలి, 2 మూళ్ళు 6 అవ్వాలి. తానొకడు 2 అయ్యాడు, 2 ఒకటిగా ఉన్నాడు, భార్య భర్త. తనకో 2 పిల్లలు, ఓ కొడుకు కూతురు. అలా ఉండిపోకూడదు, అమంగళం. ఆ కూతురికి పెళ్ళవ్వాలి, అల్లుడు రావాలి. ఇప్పుడు ఆ ఇంట్లో ఎంతమంది అయ్యారు? అందుకే అల్లుడు పుత్రపంచకంలో ఒకడవుతాడు, కొడుకు అవుతాడు. అయినప్పుడు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? అల్లుడు అంటే పైవాడు కాడు, అల్లుడు కొడుకుతో సమానం. కాబట్టి ఇప్పుడు ఆయన, ఆవిడ, కూతురు, అల్లుడు, కొడుకు 5 అయ్యారు. కొన్నాళ్ళు అయింది, కొడుక్కి పెళ్ళయింది, కోడలు వచ్చింది, 6. ఒకడు 2, 2 రెళ్ళు 4, 2 మూళ్ళు 6. ఇప్పుడు 2కి చెరుకో కొడుకు పుట్టారు. 2 4 8, 2కి చెరుకో కూతురు పుట్టారు. 2 5 10. నువ్వేమవుతున్నావు? నువ్వు హెచ్చవేయబడుతున్నావు. నువ్వు ముందు పురుషుడు, బ్రహ్మచారి, గృహస్థు, తర్వాత భర్త, తర్వాత తండ్రి, తర్వాత తాత. తాత అమ్మమ్మ వైపు తాత, నాన్నమ్మ వైపు తాత, 2 రకాలైన తాత.
ఈ వీళ్ళు తాత అంటారు, వాళ్ళు తాత అంటారు, ఇద్దరికీ తాత. ఆ తర్వాత నువ్వు అలా హెచ్చవేయబడాలి లోకంలో. నువ్వు గురువు, నువ్వు మేనమామ, నువ్వు పినతండ్రి, నువ్వు ఎన్ని బంధుత్వములతో పిలవబడుతుంటే, నీ వెనక ఎంత మంది ఉద్ధరణ పొందడానికి ఆశ్రయించి ఉంటే నువ్వు అంతటి ఉత్కృష్ట స్థితిని పొందుతున్నావని గుర్తు. అది అమ్మవారి యొక్క కటాక్షమయ్యున్నదని గుర్తు. కాబట్టి ఇది సౌభాగ్యము. దీనికి అంతు ఉండదు, అలా నడుస్తూనే ఉండాలి, అలా నడుస్తూనే ఉండాలి. సౌభాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఈ ఇంట్లో చీమ చిటిక్కుమందనుకోండి, ఈ ఇంట్లో ఆవు ఈనింది అంతే. ఈ ఇంట్లో ఆవు ఈనితే మా మామగారి ఇంట్లో ఆవు ఈనింది అని చూడడానికి ఎంతో సరదాగా వచ్చేయడం కోసం కొడుకులా కూతురు అల్లుడు మనవలు వచ్చేయాలి, కొడుకు కోళ్ళు మనవలు వచ్చేయాలి, అటు వియ్యాలారు వచ్చేయాలి, ఇటు వియ్యాలారు వచ్చేయాలి. ఎవ్వరి మధ్య అరమరికలు ఉండకూడదు. ఆ కుటుంబాన్ని చూస్తే అసూయ పడిపోతారనమాట. అలా అందరూ కలిసిపోయి ఉంటారు. వాళ్ళింట్లో బాలసారైతే వాళ్ళందరూ కలిపి 200 మంది అవుతారు. ఆత్మీయత. మీరు చూడండి, కొంతమందికి 8 అన్నదమ్ములు ఉంటారు, లేదా ఓ అన్న ఓ తమ్ముడు ఉంటారు. అన్నగారింటికి తమ్ముడు ఎప్పుడు రాడు, తమ్ముడింటికి అన్నగారు ఎప్పుడు వెళ్ళాడు. అంటే అక్కడ సౌభాగ్యము లోపించింది. అది ఏ కారణమైనా కావచ్చు, అది ధర్మబద్ధమైన కారణమే కావచ్చు. అయినా కూడా అన్నగారింటికి తమ్ముడు వెళ్ళకపోవడం, తమ్ముడింటికి అన్నగారు వెళ్ళకపోవడం, తమ్ముడు అన్నయ్య అని పిలవకపోవడం, అన్నయ్య తమ్ముడా అని పిలవకపోవడం, కలిసి ఉండలేకపోవడం, వాడు వీడి దగ్గరికి రాకపోవడం, వీడు వాడి దగ్గరికి వెళ్ళలేకపోవడం, ఇవి సౌభాగ్యమని అనిపించుకొనవు. ఇలా ఒక ఇల్లు ఉండాలని ఎవరనుకోరు, అందరూ అనుకుంటారు. కానీ మాకు అలా ఉందా అంటే లేదండి, వాడు అలాంటి వాడంటారు. అలా అనుకుని కలిసి ఉండలేకపోవడం అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణం కాలేదు నీ యందు. ఆ కోణంలో అది నీ ప్రారంధమే అయి ఉండొచ్చు. నువ్వు మంచివాడి, కొందరిని మీరు చూస్తే తెలుస్తుంది. ఆయన బహుపూజితుడు, చాలా మంచివాడై ఉండొచ్చు. ఆయన తమ్ముడు ఒక్కడు మాత్రం ఆయన అభిమానించడు, ఆయన చెల్లెలు అభిమానించదు, ఆయన అక్క అభిమానించదు, లేకపోతే ఏదో ఒక్కళ్ళు మాత్రం ఆయన అభిమానించరు. లోకంలో ఉండరనుకుంటున్నారా? శంకరాచార్యులు వారంతటి వారికి ఉన్నారు అలాంటి వాళ్ళు. అప్పుడేమిటి, ఇప్పటికీ ఉన్నారు. శంకరాచార్యులు వారి మీద పుస్తకాలు వేయగలిగినంత ప్రాజ్ఞులు ఉన్నారు లోకంలో. కాబట్టి మహాత్ముల్ని నిందించే వాళ్ళు అప్పుడేమి ఇప్పుడేమి ఎప్పుడూ ఉంటుంటారు. అది వాళ్ళ సౌభాగ్య లోపం అంతే, తప్పించి ఆయనకి సౌభాగ్య లోపం అని మీరు చెప్పడానికి వీలుండదు. ఆయనకి వీడు కాకపోతే 1,00,000 మంది ఉంటారు వెనకాల. అందరికీ ఆయన అన్నయ్యే, అందరికీ ఆయన కావలసిన వాడే. కావలసిన వాడికి అన్నయ్య అయ్యుండి ఆ తమ్ముడింటికి ఆ అన్నయ్య వెళ్ళలేకపోతున్నాడు అనుకోండి, ఆ తమ్ముడు అంతమంది చేత గౌరవింపబడుతున్నాడు, ఈ అన్నగారు మాత్రం ఆ తమ్ముడింటికి వెళ్ళాడు. ఇన్ని వేల మంది చేత పూజింపబడే తమ్ముడు అన్నయ్యకి ఒక్కడికి మాత్రం పూజనీయుడిగా కనపట్టలేదు అంటే ఇప్పుడు అన్నగారి దౌర్భాగ్యం అనాలది, తమ్ముడి సౌభాగ్యమే. ఆయన తప్పే ఉందండి. ఆయన సిద్ధంగానే ఉన్నాడు, తమ్ముడు అన్నయ్య వస్తే సంతోషిద్దామని, అన్నయ్యకి దండం పెడదామని. వాడు రాడు అన్నయ్య, తమ్ముడు ఏం చేస్తాడు? ఇది మీకు పొందాలని ఉంటుంది. రామాయణంలో ఇది బాగా కనపడుతుంది. ఇది సౌభాగ్యం నిజానికి. ఈ సౌభాగ్యం ఎవరిస్తారని అడిగారు. అమ్మవారి అనుగ్రహం. ఇవాళ పెళ్ళవడం, రేపు దెబ్బలాట, వియ్యాల వారితో దెబ్బలాట, వాడితో దెబ్బలాట, వీడితో దెబ్బలాట, వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు, వాడి మొహం చూడటం, వీడితో మాట్లాడడం, ఇది ఉందే, ఇది సౌభాగ్య లోపం. అలా ఉండకూడదు నడువడి. అలా ఇబ్బంది పడేటట్టుగా అసలు ప్రవర్తనని ఉండకుండా మలుచుకోవాలి ఎవరికి వాళ్ళు. అలా మలుచుకోగలిగితే దాన్ని అమ్మవారి చేత అనుగ్రహింపబడిన సౌభాగ్యం అని పిలుస్తారు. కాదు, అసలు ఇందులో తెలుసుకోవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి రహస్యం ఒకటి ఉంది ఈ సౌభాగ్యం విషయంలో. ఏది అంటే, ఎక్కడ అమ్మవారి అనుగ్రహం ఉంటుందో అక్కడ ప్రయత్నము కీర్తి రెండూ కలుస్తాయి. ఈ మాట మీరు బాగా పట్టుకోండి. ఇప్పుడు ఓ పిల్లాడు బాగా చదువుకున్నాడండి, మంచి ర్యాంక్ వచ్చింది, గొప్ప ఇంజనీర్ అయ్యాడు. ఆ పిల్లాడితో చదివిన వాళ్ళే మిగిలిన 79 మంది. ఒకడికి ఎంసెట్లో సీటు కూడా రాలేదు. ఏమి ఆ మాస్టర్ కదా పాఠం చెప్పింది, ఆ పుస్తకాలు కదా ఇద్దరు చదువుకున్నది, మరి ఒకడికి ఎందుకు అంత గొప్పవాడయ్యాడు, ఒకటి ఎందుకు ఇంత తక్కువవాడయ్యాడు? ప్రయత్నము కీర్తి ఒకదాన్ని ఒకటి నీడలా వెంబడిస్తాయి. ఈ ప్రయత్నం వైపుకి మిమ్మల్ని ఇతోధికంగా వెళ్ళేటట్టు చేసేటటువంటి సంకల్పములను లోపల ఇవ్వగలిగినటువంటి ఇచ్ఛాశక్తి బలవత్తరం అవడం సౌభాగ్యం. అంటే నేను ఇంకొంచెం స్పష్టంగా చెప్తే మీకు అర్థమవుతుంది. ఏమిటో నువ్వు గట్టిగా అరిచినట్టుంది కానీ మాకేం అర్థం కాలేదు అనుకోకండి, నేను మీకు వివరిస్తాను. మీకు నేను ఒక ఉపమానం చెప్తే బాగా పట్టుకుంటారు. కాష్టాదగ్నిజ్జార్యతే మధ్యమానాత్ భూమిస్తోయం కన్యమానా దదాతి సోత్సాహానాం నాస్త్య సాధ్యం నరాణాం
మార్గారబ్ధా సర్వయత్నా ఫలంతి. ఎంత గొప్ప మాట చెప్తారో చూడండి. 2 కర్రలు అక్కడ పెట్టున్నాయి. ఇప్పుడు అగ్నిహోత్రం కావాలి. ఇప్పుడు అగ్నిహోత్రం కావాలంటే అగ్నిహోత్రాన్ని వెతుక్కుంటూనూ వెళ్ళొచ్చు. అగ్నిహోత్రం ఇక్కడే పుట్టించగలని ఒక ఆయన అన్నాడు. ఒక ఆయన అన్నాడు, అక్కర్లేదా అగ్గిపెట్టి కోసం వెతుక్కొస్తాను, ఎక్కడో ఒకటి దొరుకుతుంది, ఇలా అంటే అగ్గిపుల్ల వెలుగుతుందని వెళ్ళాడు. ఆయనకి అగ్గిపెట్టి ఎక్కడా దొరకట్లేదు. ఎందుకంటే వాన ఎక్కడ చూసినా నిమ్ముకుపోయి ఉన్నాయి. ఈయనేం చేశాడంటే ఉన్న 2 పొడి కర్రలు తీసుకుని ఒక కర్ర మీద ఒక కర్ర పెట్టి దూది పెట్టి రాపాడించాడు. ఆ రాపాడిస్తే రెక్కలు నిప్పెట్టిన మాట వాస్తవమే. ఆయన వెతికినంత తేలికగా దొరకకపోవడము యథార్థమే. కానీ కర్ర మీద కర్ర పెట్టి రాపాడించిన వాడికి అగ్ని దొరకకపోవడం అన్నది మాత్రం ఉండదు. పైకి కనపడని అగ్ని 2 కర్రలలో ఉన్నదాన్ని ఉన్నదని నమ్మి సృష్టించడానికి ఎవడు ప్రయత్నం మొదలుపెట్టాడో వాడు అగ్నిని పొంది తీరుతాడు. అగ్గిపెట్టి కోసం వెళ్ళిన వాడికి దొరుకుతుందని ఖాయంగా మాత్రం చెప్పడం కుదరదంత వర్షంలో. అర్ధరాత్రి వర్షంలో వెళ్ళాడు, దొరుకుతుందని చెప్పలేవు. 2 కర్రలు రాపాడించి అగ్నిహోత్రం పుట్టిస్తానని ప్రయత్నం మొదలుపెట్టిన వాడు మాత్రం అగ్నిహోత్రాన్ని పొంది తీరుతాడు. అంటే సాధ్య వస్తువుతో ప్రయత్నం మొదలు పెడతాడు. ఏ చిన్నదైనా దాంతోనే ముందు ఊతాడు. నిప్పుర వింతే ఉంటుందండి, అని ఊదిన కొద్దీ మంట వస్తుంది. ఇలా ఎవడు ఊతాడండి అన్నవాడు ఎప్పటికీ వంట చేసుకోలేడు. ఈ పరిశ్రమ ఉంటుందే, ఈ ప్రయత్నం ఉంటుందే, ఈ ప్రయత్నం నేను చేసి తీరుతానని ఒకటి సంకల్పం చేస్తాడు. ఎందుకండి అవన్నీ అనవసరం కదా, ఎందుకండి అంత కష్టపడ్డాం, ఎందుకండి అటువంటి సంకల్పం చేయడం అని ఒక ఆయన అంటాడు. 13వ సంవత్సరంలో సన్యాసం తీసుకుని 100 సంవత్సరములు వచ్చేంత వరకు అస్కలిత బ్రహ్మచారిగా, కనీసం ఎన్నడూ ఒక ఆడదాని ఫోటో కూడా చూడనటువంటి వ్యక్తిగా, ఎన్నడూ కనీసం తాను యవ్వనంలో ఉన్న ఒక యువకుడిగా కనపడడం కూడా ఇష్టం లేకుండా ఉండడానికి 20కి 25 ఏళ్ల మధ్య వయస్సులో తలకి తేనె రాసుకుని ముసలివాళ్లా కనపడాలని ప్రయత్నం చేసి తనలో ఉన్న సమస్త శక్తులు అమ్మవారికి ధారపోసేసి అస్కలిత బ్రహ్మచారిగా పరమభక్తుడిగా కనీసం ఎన్నడూ నోటి వెంట అమ్మవారి గురించి చెప్పవలసి వచ్చినా సరే అమ్మవారి వక్షోజమన్న మాట కూడా నోటితో ఉచ్చరించనటువంటి మహాపురుషుడిగా జీవితాన్ని తీర్చిదిద్దుకుని యజ్ఞంలో సమిధిలా మిగిలిపోయిన మహాపురుషుడు చంద్రశేఖర పరమాచార్య. ఎంతమంది మిగలగలరు అలాగా, ఎంతమంది మిగులుతారు అలాగా? ఈయేష, అందుకే అంటారు వాల్మీకి మహర్షి, ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పథి. అసలు ఆ సంకల్పమే కష్టం. కొన్ని లక్షల మంది ఇంద్రియములకు దాసోహమని వెళ్ళిపోతుంటే నేను కట్టడి చేస్తాను, వాటిని ఈశ్వరార్పణం చేస్తానని చెప్పి ఒకడు నిలబడగలిగితే మొనగాడు రావాడు అన్నారు. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది తెగింపు, వాడికి ఎక్కడి నుంచి వచ్చింది తెగువ, ఎక్కడిది బలం? వాడికి అమ్మవారి ఇచ్చిందిరా అన్నారు. ఇది అమ్మవారి అనుగ్రహం. వాడు కర్రని కర్రతో రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. భూమిస్తోయం కన్యమానా దదాతి. వాడు అందరూ దాహం 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 అని మృగతృష్ణల వెంట పరిగెడుతున్నారు. వాడన్నాడు, పైకి ఎండిపోయినట్టుగా కనపడినటువంటి ఈ నేలని తవ్వుతాను, లోపల నీరుందన్నాడు. వాడు గుణపం పట్టుకుని గొయ్యి తవ్వడం మొదలుపెట్టాడు. వాడికి నీరు దొరికింది. ఎండిపోయిన నేలని తవ్వి తవ్వి నీరు పుట్టించినటువంటి వాడు అందరూ మృగతృష్ణల వెంట పరిగెడితే అక్కడే నేల తవ్వి నీరు పుట్టించిన వాడు ప్రయత్నం చెయ్యాలన్నటువంటి ధైర్యం ఉన్నవాడు. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది తెగువ? అమ్మవారి అనుగ్రహం వచ్చింది. సోత్సాహానాం నాస్త్య సాధ్యం నరాణాం. ఎవడికి ఈ ఉత్సాహం ఉందో, అసలు అటువంటి సంకల్పం చేస్తాడో వాడికి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అసలు ఆ ఉత్సాహమే లేకుండా ఏదో కనపడింది తిందాం, హాయిగా అనుభవిద్దాం, ఎందుకు వచ్చింది మనకి ఇవన్నీ? ఎందుకు వచ్చింది? ఈశ్వరుడు ఎందుకు, దేవాలయం ఎందుకు, పురాణం ఎందుకు, పూజ ఎందుకు, ఎందుకు వచ్చింది ఆ ప్రయత్నాలు ఎందుకు? ఏదో ఇలా పడుంటే పోలేదా అని తేలికగా హాయిగా సుఖంగా ఫలితాలన్నీ ఎలా వచ్చేస్తాయో ఎప్పుడు షార్ట్ కట్లు ఆలోచించుకుంటూ, ఇంకా అన్నిటికన్నా తేలిక మార్గం ఏంటంటే అసలు ఈశ్వరుడు ఎక్కడున్నాడు, దేవాలయాలు ఎక్కడున్నాయి, అవన్నీ ఎందుకు, దేవాలయాలే కట్టకండి, ఈశ్వరుడే అక్కర్లేదని చెప్పగలిగినటువంటి స్థితికి నీకు పెద్ద పరిపక్వత ఏం అక్కర్లేదు. ఏ చేతకాని వాడైనా ఆ మాటలు చెప్పేస్తాడు. చేతకానితనం ఒక్కటి చాలా మాట చెప్పడానికి. అవతలవాడి యొక్క బుద్ధిని ఒక క్రమంలోకి వెళ్ళేటట్టుగా చేయడానికి పరిశ్రమ కావలసి ఉంటుంది.
అది నువ్వు చేస్తే నిన్ను లోకం కూడా నమ్ముతుంది. అసలు నువ్వే చెయ్యనివాడిని నిన్నేమని నమ్ముతారు? నువ్వు చెయ్యి నిన్ను నమ్ముతారు. అలా చెయ్యడం అమ్మవారి అనుగ్రహం ఉంటే చేస్తాడంటున్నారు. మార్గారబ్ధా సర్వయత్నా ఫలంతి. అలా సంకల్పం చేసి కృత నిశ్చయంతో నా వెనక తల్లుందని ఎవడు నడుస్తున్నాడో వాడి వెనక తల్లుంది అన్నారు. అమ్మవారి అనుగ్రహం ఉంది, దానికి సౌభాగ్యం అని పేరు. జ్ఞాపకం పెట్టుకోండి, ఏది సౌభాగ్యం? అది సౌభాగ్యం. కాబట్టి ప్రయత్నము. అందుకే ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం పురుష లక్షణం అంటే డబ్బుల కోసం ఉద్యోగం చేయమని కాదు, ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం చెయ్యాలి. అసలు ఏమీ చేయకుండా నా ఇంటి పట్టును నేను పడి ఉంటాను, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదంటే వాడు భండాసురుడు. దొరికింది తిని వేళపట్టును పడుకుంటాడంతే. వాడి జీవితం మొత్తం మీద వాడు ఎన్నడూ ఒక త్యాగముతో సాహసముతో కూడిన కర్మ వాడి జీవితంలో వాడు చెయ్యలేడు. వాడు చెయ్యడు ఎప్పుడు. అక్కర్లేనివన్నీ చేస్తాడు. ఈశ్వర కార్యంలో నేను ఈ పని ఒకటి చేస్తాను అని నిక్కచ్చిగా అలా నిలబడిపోవడానికి వాడు ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డంటే వాడికి అలా అనేటప్పటికీ, నేను ఇలా అన్నానని ఏమనుకోకండి అమ్మా, మీరు పూజ చేసుకోండి ఎంతసేపట్లో అయిపోతుందని అడుగుతారు. అంటే మీరు ఎంతసేపు చేయించగలరని అడిగారు అనుకోండి, షహబాష్, పొంగిపోవాలి. మీరు చూడండి, నేను వారిని విమర్శించట్లేదు, అడిగిన వారు. అది లోకము యొక్క పోకడ. సత్యనారాయణ వ్రతం మీరే చేయించుకునేది. ఆయన ఎంతో బాగా చేయిద్దామని వస్తే ఎంతసేపట్లో అయిపోతుందండి? అంటే అసలు ఆ ప్రశ్న యందు నిరుత్సాహం ఉన్నది. దానిలో రమించిపోయేవాడికి సమయంతో పని ఏమిటి? కాబట్టి ఇది చెప్తా, మార్గారబ్ధా సర్వయత్నా ఫలంతి. మళ్ళీ చెప్తున్నాను, నేను అడిగిన వారిని విమర్శించట్లేదు. ఆవిడ అడిగింది వేరే కోణంలో అయి ఉంటుంది. ఆవిడ గురించి నేను మాట్లాడలేదు. ఆవిడ అడగడంలో ఒక నిజాయితీ ఉంది. ఆవిడికి చేసుకుందామన్న తాపత్రయం, దాంతోపాటు ఆవిడ ఎవరిని దృష్టిలో పెట్టుకునో ఏ మంచి కోడికి ఉండొచ్చు. నేను వారి గురించి ఈ మాట చెప్పట్లేదు. లోకంలో ఇది ప్రధానంగా నేను ఎవరి గురించి చెప్తున్నాను అంటే, ఉత్సాహలేమి. అది మృత్పిండం అంటారు. అంటే అది కింద పడితే లేవలేదు, భూమిని అంటుకుంటుంది. బంతి కింద కొట్ట పైకి లేస్తుంది. ఒరే అది చేస్తావా? ఎందుకు చేయలేనండి? ఒరే రోజుకి 18 గంటలు చదవాలరా? 19 గంటలు చదువుతానండి. ఒరే అన్ని పుస్తకాలు ఎక్కడ కొంటానరా? లైబ్రరీ నుంచి తెచ్చుకుంటానండి. ఈ సంకల్పం ఎవరికి ఉందో వాళ్లే మహాత్ములయ్యారు. పుస్తకాలు వీపు కట్టుకుని ఈదుతానన్న మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే, కాశ్మీర్ వివాదం మీద మాట్లాడడానికి జవహర్లాల్ నెహ్రూ గారు పిలిచి నువ్వు వెళ్ళవయ్యా అంటే ఆయన తటపటాయించారు. ఏమి శాస్త్రిజీ, దేనికి వెనకాడిన వాడివి, దేనికి వెనకాడుతున్నావు అని అడిగారు నెహ్రూ గారు. అడిగితే, నాకు అటువంటి చలి ప్రాంతానికి వెళ్ళడానికి సరి అయిన ఉల్లికోటు లేదు అని చెప్పుకున్నాడు ఆయన. మన జాతి దౌర్భాగ్యం ఏమిటంటే, అటువంటి వ్యక్తి ఒకడు ఈ దేశానికి ప్రధానమంత్రి చేశాడు. ఎప్పుడైనా గుర్తొస్తాడు. పోనీ ఆయన పేరు ఓ బస్ స్టాండ్కి పెట్టేవాడు కూడా లేడు. ఇవాళ బస్ స్టాండ్ కూడా లేదు. అసలు ఆయన ఓ ప్రధానమంత్రిని, ఆయన గురించి ఓ పుస్తకంలో రాద్దామని, ఆయన గురించి చెప్దామని లేదు. ఎవ్వరి గురించి చెప్పకూడదు. అటువంటి విచిత్రమైనటువంటి స్థితిలో ఇవాళ మనం మన బిడ్డల్ని తయారు చేసుకునే స్థితిలో ఉన్నాం. ఏది అందించాలో అది మనం అందించడంలో అడ్డుకట్ట వేసేస్తున్నాం. కాబట్టి ప్రాజ్ఞులైన తల్లిదండ్రులు తాము చెప్పుకోవలసి ఉంటుంది పిల్లలకి తప్ప, పాఠశాలలు ఎవరో ఏదో చేస్తారో అనుకోవడానికి అవకాశము లేని రీతిలోకి చదువులు వచ్చేసాయి. ఇవాళ పాఠాలు కూడా స్వార్థంతో కూడినవే. పిల్లలకి చెప్పే పాఠం కూడా స్వార్థమే. ఈశ్వర భక్తిలో స్వార్థమే. అన్నీ కుళ్ళిపోయి ఉన్నాయి. అటువంటి స్థితిలో ఉత్సాహమును ప్రోధి చెయ్యడం అంటూ ఉంటే అమ్మవారి అనుగ్రహంతో వస్తుంది అంటున్నారు. కాబట్టి చూడండి, అలా ఉత్సాహం ఉన్నవాడు వెంటనే ఫలితం సాధించగలడని మీరు అనుకుంటున్నారా? ముందు ఆయన ఏం పొందుతాడు? లోక తిరస్కారమును పొందుతాడు. ఎందుకంటే అవన్నీ అంటాడు ముందంతే. ఎందుకంటే మీకు ఇవన్నీ హాయిగా సుఖంగా సంతోషంగా గడపచ్చు కదా, ఎందుకు ఇలాంటి లేనిపోని ప్రయత్నాలన్నీ మొదలు పెట్టుకుంటారు? ఎందుకు? కష్టం కదా, నీరసపడిపోతారు కదా, చిక్కిపోతున్నారు కదా. ఇన్నిన్ని చిత్రమైనటువంటి శాబాష్ చేస్తున్నావా, చెయ్యి, చాలా మంచి పని చేస్తున్నావు, శుభం భూయాత్ అనేవాడు ఉండడు. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్లే ఉంటారు. ఎలా నిలబడాలో చెప్తున్నారు. అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా ప్రోధి చేసుకోవాలో తెలుసా? అమ్మవారు సౌభాగ్యం ఇవ్వడం అంటే ఏమిటో తెలుసా?
ఇహతు రగచతై ప్రయాంతు మూఢాః ధనరహితాస్తు బుధాః ప్రయాంతు పద్భ్యాం గిరిశిఖరగతాపి కాకపంక్తిః పులినగతైర్న సమత్వమితి హంసైః. నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఇవన్నీ ఎవరు వినాలంటే చదువుకునే పిల్లలు వినవలసి ఉంటుంది. ఎంత గొప్ప ఉపమానం చెప్పారంటే, అమ్మవారి సౌభాగ్యం ఇవ్వడం అంటే ఎలా ఉంటుంది అన్నదాని గురించి చెప్తున్నారు. ఒక పెద్ద పర్వత శిఖరం ఉంది. ఈ పర్వత శిఖరం మీద గద్దలు కూర్చున్నాయి, రాబందులు కూర్చున్నాయి, కాకులు కూర్చున్నాయి. ఇవన్నీ కూర్చుని మాంసఖండములను పీకు తింటున్నాయి. ఇవి సమున్నతమైనటువంటి శిఖరం మీద కూర్చున్నాయి, పర్వతం మీద. ఆ పర్వతానికి కింద ఒక నీటి కయ్య ఉంది. ఆ నీటి కయ్య దగ్గర రాజహంసలు తిరుగుతున్నాయి ఆ శిఖరం చుట్టూ. పర్వతం మీద కూర్చున్నంత మాత్రం చేత కాకులు హంసలా, పర్వతం మీద కూర్చున్న గద్దలు హంసలా, పర్వతాల మీద కూర్చున్నటువంటి రాబందులు హంసలా? పర్వతం కింద నీటికయ్య దగ్గర నడుస్తున్న హంసయే హంసయా? హంసయే హంస. కింద నడిచినంత మాత్రం చేత హంస కాకుండా పోదు, పైన కూర్చున్నంత మాత్రం చేత కాకి హంస కాలేదు. మహాత్ముడైన వాడు తన యొక్క లక్ష్యాన్ని సాధించుకోవడానికి కష్టతరమైన మార్గంలో నడుస్తున్నప్పుడు అందరూ నిరుత్సాహపరుస్తుంటే అది ఎలా ఉంటుంది అంటున్నారు. ఇహతు రగచతై ప్రయాంతు మూఢాః. మూఢులైనటువంటి వారు ఏనుగుల మీద గుర్రాల మీద వెళ్ళిపోతూ, మహాప్రాజ్ఞుడైన వాడు ఉత్తరీయం వేసుకుని నడిచి వెళ్ళిపోతుంటే, ఆయన్ని చూసి వెకిలి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోతుంటే, తన యొక్క ధ్యేయం చేరుకోవడానికి సంకల్పంతో నడిచి వెళ్ళిపోతున్నవాడు ఎంత మాత్రము తక్కువ వాడు కాడు. ఒకనాడు ఈయన చరిత్ర వాళ్ళందరూ చెప్పుకుని ఆయన్ని మార్గదర్శకంగా తీసుకుంటారు. ఒకనాడు ఈయన చరిత్రని చెప్పుకుని అటువంటి మహాత్ముణ్ణి దర్శించకుండా కారులో వెళ్ళిపోయాం మనమని ఏడుస్తారు. నడిచినవాడు తక్కువవాడు కాదు, గుర్రాల మీద వెళ్ళినవాడు ఎక్కువవాడు కాడు. పర్వతం మీద కూర్చున్నది హంస కాదు, కింద పాకినంత మాత్రం చేత గద్దయిపోదు. కింద తిరిగినది హంస హంసే, పైన కూర్చున్న కాకి కాకి. కాబట్టి ఎవ్వడో నీ సంకల్పమును వేలుపెట్టి చూపించాడని ఒక తుచ్చుడు, ఒక నీచుడు, ఒక అల్పుడు, నిన్ను లెక్క కట్టలేనివాడు, నీ మర్యాద తెలియనివాడు, నీ గురించి అంచనా లేనివాడు, నీ గురించి ఒక నీచమైన మాట మాట్లాడాడని నీ సంకల్పమును విడిచిపెట్టకో. ఈ ధైర్యాన్ని ప్రోధి చేసుకుని అడుగులు ఎవడు వేస్తున్నాడో వాడికి అది సౌభాగ్యము. ఈ సౌభాగ్యము అమ్మవారి కృప వలన మాత్రమే లభిస్తుంది. వాడే కోట్ల కోట్ల మందికి దార్శనికుడై మహాపురుషుడుగా నిలబడతాడు. అలా ఉండగలగడం గాంధీలు కోట్ల మంది ఉండరు, ఒక్కరే ఉంటారు మహాత్మా గాంధీ. లాల్ బహదూర్ శాస్త్రులు కోట్ల మంది ఉండరు, ఒక్కరే ఉంటారు లాల్ బహదూర్ శాస్త్రి. శంకరాచార్యులు వారు లక్షల మంది ఉండరు, ఒక్కరే ఉంటారు ఆదిశంకరులు. చంద్రశేఖర పరమాచార్యాలు లక్షల మంది ఉండరు, ఒక్కరే ఉంటారు పరమాచార్య. లోకంలో కాకులు గుంపులుగా తిరగచ్చు, హంస మాత్రం ఒక్కటే ఉంటుంది. హంసలు ఒకటో రెండో ఉంటాయి. అలా ఉండగలగాలంటే అమ్మవారి అనుగ్రహం ఎవడికి కలిగిందో వాడు మహాత్ముడై నిలబడగలుగుతున్నాడు. వాడు అందరూ అన్నిటి యందు మగ్నమైతే త్రోసిరాదని తాను నిలబడగలుగుతున్నాడు. ఈ నిలబడగలగడమే అమ్మవారి సౌభాగ్యము. ఇది నువ్వు నోచుకోవడానికి, నువ్వు మహాత్ముడివి కావడానికి, పతనం అయిపోకుండా ఉండడానికి, మెట్లెక్కడమే నీకు రావడానికి ఆవిడికి నువ్వు నమస్కరిస్తూ ఉండవలసిందే. అది ఆగిందో పడిపోతావంతే. ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి? మహాత్ములైనటువంటి వారు నడిచినటువంటి నడక వర్తమాన కాలమునందు అందరి చేత, కొంతమంది చేత అవహేళనకు గురి చేయబడి ఆయన్ని మీరు ఆదర్శంగా తీసుకోకండి అని చెప్పబడవచ్చు. కానీ కాలము యొక్క పరీక్ష యందు నిలబడి ఆయన తాను మహాత్ముడిని నిరూపించుకున్న నాడు యుగాలు మారిపోయినా ఆయన్నే మీరు ఆదర్శంగా తీసుకుంటారు. తండ్రి మాట కోసమని చెప్పి 14 సంవత్సరములకు అరణ్యవాసములకు వెళ్ళిపోయినటువంటి రామచంద్రమూర్తి ఆ కాలంలోనే రావణాదులకు పనికి మాలినవాడుగా కనపడి ఉండవచ్చు. కానీ పనికి మాలినవాడుగా ఎవరికి కనపడ్డాడో వాడి 10 తలలు తెగిపోయి రాముడు ఈశ్వరుడయ్యాడు. త్రేతాయుగం పోయినా కలియుగంలో కూడా రాముడికి ఆరాధనలున్నాయి. ఈ యుగంలోనైనా 10 తలకాయలు లేకపోయినా ఒక తలకాయతో రామనింద చేసిన వాడు పొందే స్థితి కూడా అంతే ఉంటుంది కదండి. అప్పుడు రావణుడు ఉంటే ఇప్పుడు రావణుడు ఉండడేంటి? ఇప్పుడు ఉంటాడు ఖచ్చితంగా.
రాముడు ఉన్నప్పుడు రావణుడు ఉంటాడు, రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ రావణుడు నింద చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాడు రావణుడని నువ్వు తెలుసుకోగలిగితే అసలు వాడి పేరు నువ్వు ఎందుకు ఎత్తాలి? వదిలిపెట్టేసే అంతే. రావణుడెప్పుడు రావణుడిగా కనపడు, కరుణకు నిధిగా కనపడతాడు. ఎందుకు కనపడతాడు? సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి నేను రాక్షసుండని చెప్పుకున్నాడేంటే, ఎంతో ప్రేమ ఉన్నవాడిగా, ఎంతో దయ ఉన్నవాడిగా, ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం అస్థానే ఉపవాసస్య నైతానోపైకానికే. సీత ఎందుకలా ఒంటి జడ వేసుకుంటావు? ఎందుకు అన్నం తినకుండా ఉంటావు? నాకెంత బాధేస్తోందో తెలుసా? ఎంతో తాను కారుణ్యమునకు నిధి అయినట్టు, తాను కరుణానిధి అయినట్టు మాట్లాడతాడు. అంత మాత్రం చేత ఆయనయా కరుణానిధి, రామచంద్రమూర్త కరుణానిధి. ఎవరిని కరుణానిధి అని మీరు పిలవవలసి ఉంటుంది అంటే, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. ఎవడు కరుణాపయోనిధో, ఎవడు కరుణానిధో లోకంలో ఆయుగంలోనే ఆయనే తెలుసుకున్నాడు. కరుణానిధిగా కనపడిన వాడు రావణుడు. కరుణానిధిగా మాట్లాడి కరుణానిధి రావణుడని తర్వాత నిరూపింపబడ్డాడు. కొంతమంది ఇంకోళ్ళు తెలుసుకోవలసిన అవసరం లేకుండా నిరూపించేసుకుంటుంటారు మాటల్లో అలా నిరూపించుకోవడమే కరుణానిధిని చెప్పుకుని రావణ ప్రవృత్తి కలిగి ఉండుట. అంటే నేను ఏ వ్యక్తిని గురించి చెప్పట్లేదండి, ఒక తత్వం గురించి చెప్తున్నానని మీరు గుర్తుపట్టండి కదండి. ఒక తత్వాన్ని కదా నేను ఆవిష్కరించినది. నేనే వ్యక్తుల గురించి నాకెందుకు? నేనేం వ్యక్తుల గురించి మాట్లాడలేదు. ఒక కారుణ్య తత్వంలా కనపడడం రావణ తత్వంలా ఉంటుంది కొందరి యందు. రామతత్వం ఇన్ని మాటలు మాట్లాడకపోయినా నిజమైన కారుణ్య నిధిగా ఉంటుంది అని నేను చెప్పానని తెలుసుకోండి. మీరు దానికి ఏవో చిలవల పొలవల అల్లకండి. కాబట్టి ఇటువంటి స్థితి కలగడం, అలా నిలబడగలగడం సౌభాగ్యం. అది అమ్మవారి అనుగ్రహం అంటున్నారు. ఇదండి నిజమైన సౌభాగ్యం. ఈ పూనిక కలగలేదనుకోండి, అలా మీరు నిలబడలేకపోతున్నారంటే అమ్మవారి సౌభాగ్యం మీకు కలగలేదు. మీరు ఇంకా బాగా పట్టుకోవాలి ఆవిడ పాదాలను. అమ్మా నీ సౌభాగ్యం నా ఎందు ఎప్పుడు ప్రసరిస్తుందమ్మా అని అడగాలి. ఎంత గొప్ప మాట అంటారో చూడండి. అందులో ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః శిరసి నిహిత భారా నారికేళానరాణాం సలిలమృతకల్పం దద్యురాజీవితాంతం నహి కృతముపకారం సాధవో విస్మరంతి. మహాత్ముడైనటువంటి వాడికి ఉండేటటువంటి లక్షణాలు, అసలు అటువంటి ఉత్సాహం, అటువంటి సంకల్ప బలం ఒక వ్యక్తి యందు ప్రచోదనం అవ్వడానికి నిప్పు కణిక ఉంటే కదా మీరు ఊదడం. అసలు అది నిప్పు కణికే కానప్పుడు తడిసిపోయినటువంటి కట్టెలు అక్కడ పెట్టి మీరు ఎంత ఊదితే అందులో మంట రాజుకుంటుంది. అవి పోని పొడి కట్టెలైతే ఓ దాని మీద ఒకటి రుద్దితే మంట పుడుతుంది. తడిసిపోయిన కట్టెల్ని మీరు ఎంతకని రాజేస్తారు? రాజెయ్యలేరు. ఏదో ఒక్క సుగుణాన్ని నీయంత నువ్వుగా అలవాటు చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం దాన్ని బట్టి నిన్ను పూర్ణం చేసేయగలదు. మీరు చూడండి ఎంత గొప్ప ఉపమానం వేశారండి మహానుభావులు. ఆశ్చర్యం చదువుతుంటే ఏమి చమత్కారం రా అనిపిస్తుంది. లోకంలో ఓ తుమ్మ చెట్టు ఉంది. తుమ్మ చెట్టుకి నీళ్లు పోశారు, అది కొంచెం పెద్దదైంది. ఇప్పుడు మీరు నీళ్లు పోయలేదు. వర్షాలు పడితే అదే మొండిగా పెరిగింది. మీరు నీళ్లు పొయ్యగానే అది ముందు ఆ నీళ్లని ఆధారం చేసుకుని వేసింది ముల్లే. నీళ్లు పోసిన వాడికి ముల్లే గుచ్చుతుంది, అది దూడకి ముల్లే గుచ్చుతుంది. దాని జీవిత పర్యంతమో ముళ్ళు గుచ్చడం తప్ప దానికి ఇంకోటి రాదు. ఒక కొబ్బరి మొక్కకి మీరు దోషి నీళ్లు పోశారు. ఒడిలిపోతున్నటువంటి కొబ్బరి మొక్కకి దోషుడి నీళ్లు పోస్తే నిలదొక్కున్న కొబ్బరి మొక్క దోషుడి నీళ్ల యొక్క గొప్పతనం, దాహాన్ని తీర్చగలిగిన గొప్పతనాన్ని గుర్తుపెట్టుకుంది. తాను అంతెత్తు పెరిగిపోయింది. అంతెత్తు పెరిగిపోయినా ఎక్కడో భూమిలో ఉన్నటువంటి నీటిని తాను మెల్లమెల్లగా పైకి తీసుకెళ్లి శుభ్రంగా శుద్ధం చేసి చిన్న పిసరు వాసన రాకుండా తన యొక్క బొండంలోకి పెట్టి పూర్తిగా కప్పేసిన ఆ చీకట్లో ఉండిపోయిన నీరు వాసన రాకుండా ఆ బొండం తీసి నీళ్లు తాగితే చలవ చేసేటట్టుగా, దాహం తీరేటట్టుగా, తీయగా ఉండేటట్టుగా ఇన్ని చారెడు నీళ్లు తాగిన కొబ్బరి మొక్క
ఆ నీటి గౌరవాన్ని గుర్తు పెట్టుకుని తాను బతికున్నంత కాలం కొబ్బరి బొండాల బరువు తల మీద పెట్టుకుని లోకానికంతటికి సుభిక్షమైన కొబ్బరి నీటినిచ్చినట్టు లోకంలో ఏదో ఒకటి చూసి ఇంత సుగుణాన్ని తాను మహాత్ముడైపోతాడు. ఆ లోకంలో ఉన్నటువంటి మహాత్ముడు కావలసిన వ్యక్తి. అసలు లోకంలో ఎప్పుడూ మంచన్నది కనపడకుండా ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే అప్పుడప్పుడు చెడువైపుకే మళ్ళీ ఆకర్షితుడవుతుంటాడు వేరొకడు. అది వాడి బలహీనత, వాడు బాగుపడ్డవు. అది తుమ్మ మొక్క. మీరు నీళ్లు పోసినా ముళ్ళే, మీరు దానికి దడి కట్టక్కర్లేదు, దాన్ని ముట్టుకుందామన్నా ముళ్ళే, పసిపిల్లకి ముళ్ళే, అన్నింటికీ ముళ్ళే. చిన్న కొబ్బరి మొక్కకి నీళ్లు పోస్తే జీవితాంతం మళ్ళీ నీళ్లే ఇస్తుంది కొబ్బరి మొక్క. ఒక చిన్న విషయాన్ని చూసి తాను మహాత్ముడైపోయింది కొబ్బరి చెట్టు. అందుకే కొబ్బరాకు శుభం. ఎక్కడైనా కొబ్బరాకులు కట్టారనుకోండి శుభం. కొబ్బరి బొండం చెంబు మీద పెట్టారనుకోండి పూర్ణ కుంభం. ఓ కొబ్బరి బొండం తాంబూలంలో పట్టుకున్నారనుకోండి మీరు ప్రథమ పూజకు మొదలు పెట్టేసినట్టు, లేచిపోయినట్టు. ఆఖరికి పెళ్లి కూతురు వస్తోంది అనుకోండి, బుట్టలో కూర్చుని ఒళ్ళో కొబ్బరి బొండం పెట్టుకుని వస్తుంది. కొబ్బరి బొండం అనేటటువంటిది ఇంత గొప్ప స్థితికి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? పుట్టుకతో రాలేదు. చారుడు నీళ్లు తనకి పోసినప్పుడు నీటి గౌరవాన్ని గుర్తించింది ఆ కొబ్బరి మొక్క. బతికున్నంత కాలం లోకానికంతటికి మంచి నీళ్ళు ఇచ్చింది. దానివల్ల అంత గొప్పదయింది. ఇదే సౌభాగ్యం. అందుకే కొబ్బరి చెట్టు, కొబ్బరి మొక్క సౌభాగ్య వస్తువులు అయిపోయాయి. కొబ్బరి మొక్కలు ఎక్కడన్నా కట్టారంటే, కొబ్బరి చెట్టు వేశారంటే, కొబ్బరి తోట ఉందంటే, కొబ్బరి కాయ అంటే కొబ్బరికాయ ఎట్టుకుని ఎడుతున్నారంటే మంగళప్రదంగా గుళ్ళోకి ఎడుతున్నారని గుర్తు. ఆయన కొబ్బరికాయ కొట్టారండి అంటారు. కొబ్బరి మొక్క ఇచ్చారంటే ప్రసాదం. కొబ్బరి ముక్క ఇస్తే ఎంతటి ఐశ్వర్యవంతుడం అనివ్వండి, కొద్దిగా ప్రసాదం నోట్లో వేసుకోవలసిందే తప్పించి అయ్యో ఇంతమందిలో పీక్కు తింటే ఎలాగని కూడా ఆలోచించరు. కొబ్బరి అంత శ్రేష్టం ఎందుకైపోయింది? ఎవరొచ్చినా కొబ్బరికాయ కొట్టవలసిందే. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి అంటే, పుట్టుకతో చూడాలి అంటే ముళ్ళ మొక్క పుట్టింది, కొబ్బరి మొక్క పుట్టింది. ఇన్ని నీళ్లు పోస్తే కొబ్బరి మొక్క గుర్తుపట్టి మహాత్ముడైంది. నీవు మహాత్ముడు అవడానికి నువ్వు ఎప్పుడూ తడికర్రగా ఉండిపోతే నీ ప్రారంధం ఎప్పటికీ అవలేవు. నువ్వు ఏదో ఒక చిన్న విషయాన్ని కనీసం లోకంలో మహాత్ముల్ని చూసి నేర్చుకుని నేను ఇలా అవ్వాలనుకుంటున్నానమ్మా, ఊదడానికి సిద్ధంగా ఉందమ్మవారు. అది అవడం గొప్పండి లోకంలో. అది ఆ మాటల్లో చెప్తే చాలా తేలిగ్గా ఉంటుంది. నేను సభాముఖంగా ఎవరో ఒక్కరి గురించి చెప్పాను అని మీరు అనుకోకపోతే నేను మీకు ఒక మనవి చేస్తాను. డాక్టర్ ఐవి రావు గారని ఈ ఊళ్ళోనే ఉన్నారు డాక్టర్ గారు. ఆయన డైరెక్టర్ ఆఫ్ మెడిసిన్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసి రిటైర్ అయ్యారు. హయ్యెస్ట్ పోస్ట్ ఇన్ మెడికల్ డిపార్ట్మెంట్. ఆయన రిటైర్ అయినప్పుడు నేను రంగరాయ మెడికల్ కాలేజీకి చీఫ్ గెస్ట్గా వెడితే అక్కడ చెప్పుకుంటుంటే విని ఆశ్చర్యపోయాను. నెలకి కావలసినంత డబ్బిచ్చి, ఫర్నిష్డ్ అకామిడేషన్ ఇచ్చి, ఫర్నిష్డ్ క్వార్టర్ ఇచ్చి, సర్వెంట్స్ని ఇచ్చి, ఆయనకి కావలసినటువంటి వంట మనుషుల్నిచ్చి, కార్ ఇచ్చి, మా హాస్పిటల్లో ఆయన ఫిజీషియన్ అని చెప్పుకోవడానికి అవకాశం ఇస్తే అంత డబ్బిస్తా ఉన్నారు. ఆయన అన్నారు, నాకు ఇవేం అక్కర్లేదు, మా తండ్రి గారు పుట్టి పెరిగి వైద్యం చేసిన ఊరు కాకినాడ. నేను కాకినాడ పట్టణానికి వెళ్ళి నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వైద్యం చేస్తానని ఊరు వచ్చారు. ఈ ఊరు వచ్చి మహానుభావుడు వాళ్ళ తండ్రి గారి ఫోటో ఎక్కడుందో, వాళ్ళ తండ్రి గారు ఎక్కడ కూర్చునేవారో అక్కడ ఇన్నాళ్ళు వాళ్ళ అక్కయ్య గారు చేసేవారు వైద్యం. ఒక చెక్క కుర్చీలోనండి, ఆయనే తలుచుకుంటే ఒక రివాల్వింగ్ చైర్ వేసుకోలేరా? ఒక చెక్క కుర్చీలో కూర్చుని ఉదయం నుంచి 11 గంటల వరకు 5 గంటల పాటు చెక్క కుర్చీలో కూర్చుని చెక్క బల్ల మీద స్టెత్ పెట్టుకుని ఆయన వైద్యం చేస్తుంటారు. దేనికో తెలుసా అండి? ఆయన రివాల్వింగ్ చైర్ కొనుక్కోలేక కాదు, ఓ పెద్ద టేబుల్ వేసుకోలేక కాదు, ఆయన అంటే తెచ్చి పడేసేవాళ్ళు ఉన్నారు. మా తండ్రి గారు ఈ గదిలో ఇలా కూర్చున్నారు. మా తండ్రి గారు ఎందరికో ప్రాణం పోశారు. మా తండ్రి గారు నేను అలా కావాలని ఇక్కడ కూర్చుని కోరుకున్నారు. నేను ఇక్కడ కూర్చుని అలా చెయ్యాలని ఆయన కోరుకున్నారు. అలా చెయ్యడమే నా జీవితానికి సార్థకత, అంతకన్నా మర్యాద ఇంకోటి లేదని చెక్క కుర్చీలో కూర్చుని ఇప్పుడు ఆయన వైద్యం చేస్తున్నారు. మీరు ఎక్కడ వెతుకుతారు మహాత్ముల గురించి? మీ పిల్లలకి సమున్నతమైన స్థితిని కల్పించాలనుకుంటే ఐవీరావు గారిని చూపించండి, తీసుకెళ్ళి ఆయన మర్యాద చూపించండి, ఆయన డిసిప్లిన్ చూపించండి, ఇప్పటికీ ఆయన గౌరవం చూపించండి. నేను ఏ కారణానికో డాక్టర్ గారిని వెనకేసుకొచ్చానని మీరు అనుకోకండి. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించలేని వాడు అధముడు, వాడు పనికిరాడు. కాబట్టి ఒకడు మహాత్ముడు అవ్వాలి అంటే ఇక్కడే ఉంటుంది దిల్, ఇక్కడ ఉండాలి సంకల్పం.
ఈ సంకల్పం ఉందా నువ్వు ఎంతటి వాడివన్నా అవుతావు. అదొక్కటి లేకుండా మిగిలినవి ఎన్ని ఉన్నా నువ్వు మహాత్ముడివి మాత్రం కాలేవు. అమ్మవారి సౌభాగ్యం మాత్రం రాదు. అవి కాలగతిలో నువ్వు వచ్చి కాలగతిలో వెళ్ళిపోవచ్చు. ఎంతమంది కోటీశ్వరులు లేరు, ఎంతమంది ఇంకొక వృత్తిలో ఉన్నవాళ్ళు లేరు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటున్నామా, వాళ్ళందరినీ పొగుడుతున్నామా? లోకంలో పొగడబడడానికి యోగ్యుడై ఎవడో ఒక్క మహాత్ముడే మిగులుతాడు. ఎందువల్ల అది కూడా చెప్తున్నారు. కాకస్య చుంచుర్యది హేమయుక్తో కాకస్య చంచుర్యది హేమయుక్తో మాణిక్యయుక్తౌ చరణౌ చ తస్య ఏకైక పక్షే గజరాజముక్త తదాపి కాక నచ రాజహంస. ఒక ఆయన ఏం చేశాడంటే ఒక కాకిని హంసని చేద్దాం అనుకున్నాడు. అనుకుని ఒక కాకిని తీసుకొచ్చి దాని ముక్కుకి బంగారపు ముక్కు తొడుగు ఒకటి చేయించి ముక్కుకి ఆ తొడుగు తొడిగాడు. తొడిగి ఇప్పుడు మాణిక్యయుక్తౌ చరణౌ చ తస్య ఆ కాకి కాళ్ళకి మాణిక్యములతో కూడినటువంటి పట్టాలు కట్టాడు. దాని రెక్కలంతా కూడా ముత్యాల సరాలు చుట్టాడు. చుట్టి ఆ వీధిలో వెళ్ళిపోతున్నాయని పిలిచి దాన్ని చూపించి ఇదేమిటి అని అడిగాడు. కాకి అని అడిగాడు. ఆ పక్కనే రాజహంస ఉంది ఒక పాకలో. హంస కాదా అన్నాడు. నీ మొహం హంస అంటే అది అన్నాడు. ఎన్ని చుట్టినా ఎన్ని కట్టుకున్నా కాకి కాకే. ఏదీ చుట్టుకోకపోయినా ఏదీ కట్టుకోకపోయినా రాజహంస రాజహంసే. రాజహంస కావడం అంటే పై మెరుగుల చేత రాజహంస కాదు, లోపల మెరుగు చేత రాజహంస అవుతుంది. లోపలి మెరుగు అమ్మవారిచ్చే సౌభాగ్యం, భక్త సౌభాగ్యదాయిని. ఆ తల్లి ఎవరిని అనుగ్రహించిందో వాళ్ళని అటువంటి స్థితికి పెంచుతుంది. ఈ నామం అయిపోయింది అనుకుంటున్నారేమో, నాకేం తృప్తి లేదు. ఎందుకో తెలుసా అండి, ఒక్క విషయం చెప్పి పూర్తి చేస్తాను. అమ్మవారుట ఈ లోకంలో ఒక పరీక్ష పెడుతుంది. తాను కొన్ని సౌభాగ్య వస్తువులుగా ఈ లోకంలో కదులుతుంది. ఏం చేస్తాడో చూద్దామని చూస్తుంది. అవి 8 వస్తువుల్ని చెప్తారు. సౌభాగ్య అష్టకము అంటారు. అందులో మొట్టమొదటి వస్తువు ఏదో తెలుసా అండి? తాటి చెట్టు. తాటి చెట్టు భూలోక కల్పవృక్షమని పేరు. అందుకే తాటి చెట్టుని నిందించడం కానీ, తాటి చెట్టుకి కాలు తగిలించడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. తాటి చెట్టు, చెరుకు కర్ర, జీలకర్ర, ధనియాలు, రూపుమారిన పాలు అంటే పెరుగు కాని, వెన్న కాని, నెయ్యి కాని ఇటువంటివి, ఉప్పు, ఎర్రటి పువ్వులు, అనుములు ప్రసాదంగా పెట్టిస్తూ ఉంటారు గోపాలకృష్ణ గారు. ఈ 8 అమ్మవారి యొక్క సౌభాగ్య వస్తువులై ఉంటాయి. అందుకే అమ్మవారి అనుగ్రహం నాకు బాగా కావాలి, నా మనసు బాగా బలపడి మంచి వైపుకి వెళ్ళాలనుకున్నవాడు ఈ 8 వస్తువుల పట్ల తృణీకార భావంతో ఉండకుండా సౌభాగ్య వస్తువుగా గౌరవించాలి. వాటిని ఎన్నడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. అందుకే వంటకంతకి రుచి ఉప్పు చేతనే అన్నారు పెద్దలు. ఈ 8 అమ్మవారు సౌభాగ్యమును ప్రకటించడానికి హేతువులుగా ఈ లోకంలో మీరు చూడడానికి వస్తువులుగా ప్రకటన చేసింది ఆవిడ. అందుకే ఈ 8 పరమ పూజనీయమై అమ్మవారి యొక్క సౌభాగ్య అష్టకముగా పేరు పొందింది. వాటిని పరమ మర్యాదతో మనం చూడవలసి ఉంటుంది. అందుకే సౌభాగ్యం అంటే పిల్లకి భర్త దీర్ఘాయుష్మంతుడు కావడం, పిల్ల సత్సంతానమును పొందడం, తామర తంపరగా వంశం వృద్ధి చెందడం అని మీరు చెప్పవలసి వచ్చినప్పుడు పిల్ల ఈ దీంట్లోకి వెళ్ళడానికి ఎప్పుడు తయారైనట్టు? పిల్లవాడి కంటే స్నాతకం. పిల్ల ఎప్పుడు తయారైనట్టు? పెళ్లి కూతుర్ని చేసినప్పుడు. పెళ్లి కూతుర్ని చేసామంటాం. పెళ్లి కూతురు వైదిక క్రియ కాదు. పెళ్లి కూతుర్ని చేయడానికి వేదమంత్రాలు ఏమైనా అనుసంధానం చేసేయండి, చెయ్యవు. కానీ ఏం చేస్తారో తెలుసా అండి? పెళ్లి కూతుర్ని చేయడం అంటే ఏమిటంటే శాస్త్రం ఒక మర్యాద చెప్పింది. మీరు భాగవతానికి వ్యాఖ్యానం చదివితే మీకు అందులో కనపడుతుంది. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసినుల్ని తీసుకొచ్చి చెరుకు కర్రలు దానం చేయించాలి. అపూపములంటే బెల్లంతో వండినటువంటి బూరెలు, అప్పాలు చేయించి పెళ్లి కూతురుతో దానం చేయించాలి. ఆ రోజు ఆ అమ్మాయి లలితా సహస్రంతో కుంకుమార్చన చేసుకోవాలి. తండ్రి ఐశ్వర్యవంతుడైతే కొద్ది మందికైనా శతమానాలతో ఉన్న మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసులు దానం చేయించాలి. మట్టెలు దానం చేయించాలి. చెరుకు కర్రలు దానం చేయించాలి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన సౌభాగ్య వస్తువుల్లో అనుములు వండి అనుములు సువాసినుల చేతిలో పెట్టి వాళ్ళు తినేటట్టుగా చెయ్యాలి.
ఇలాంటి పనులు చేస్తే రుక్మిణీ కళ్యాణానికి ముందు రుక్మిణీదేవి ఈ పనులు చేసింది. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కన్యాదాత ఇవి చేయిస్తాడు. ఇవి చేయిస్తే ఏమవుతుందంటే సౌభాగ్య వస్తువులను సౌభాగ్యమును పొంది ఉన్నటువంటి సువాసినులు ఇస్తే అవి సౌభాగ్య వస్తువులు ముట్టుకుని సౌభాగ్యవతులకు ఇచ్చింది కాబట్టి ఆమె సౌభాగ్యవతి అవుతుంది. ఆమె చక్కగా దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్తతో హాయిగా సంతోషంగా పరమానందంగా జీవితాన్ని గడిపి పుత్రపౌత్రాభివృద్ధిగా బ్రతకగలిగినటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా పురుషుడు తన భార్య చేత ఇవి దానం చేయిస్తూ ఉండాలి. అవి దానం చేయిస్తూ ఉంటే భార్య ఎన్నడూ గుండెలు బాదుకుని ఏడవలసిన అగత్యం ఏర్పడదు. ఇవి సౌభాగ్య వస్తువులు. ఇవి కనపడినా మర్యాదగా ఉండాలి, కనపడినప్పుడు గౌరవంగా ఉండాలి. అందుకే పెద్దలు ఎంత మాట చెప్తారో తెలుసా అండి? ఆహార పదార్థమునందు ఉప్పు తక్కువైందని నిందించరాదు. నీ మోహం ఏంటే ఈ ఉప్పు లేని పచ్చడి అని మీరు అన్నారనుకోండి, వెంటనే సౌభాగ్య వస్తువును మీరు నిరాదరణ చేసినట్టు అవుతుంది. ఆ ఉప్పిలా తగలయ్య అన్నారనుకోండి, అయిపోయిందంతే. అందుకే ఈ మాట అనేస్తాడేమో నోటితో, వీడికి జిహ్వచాపల్యం ఎక్కువని పెద్దలు ఏం చేశారో తెలుసా అండి? అందులో కూరలో తీపి తక్కువ అవుతుందని బెల్లం వేరు, అల్లం తక్కువ అవుతుందని కాస్త అల్లం బెటరు, కాస్తంత ఉప్పు మాత్రం విస్తట్లో వేసి వదిలేస్తారు. వాడు అలా గబుక్కు నోరు జారకుండా ఉప్పు కలిపేసుకుంటాడని. ఉప్పు తినడంలో మీరు కూడా అంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సౌభాగ్య వస్తువులంటే సౌభాగ్య వస్తువులేవి. అమ్మవారు ఈ 8 వస్తువులుగా ఉంటుంది. అందుకే ఇంట్లో పాలని చూడడం అంటే ఒక్కటే ఉపమానం చెప్తారు. పాలగిన్నె కన్నెపిల్ల, ఈ 2 ఒకటంటుంటారు. మీరు విన్నారో లేరో, చాలా పెద్ద కుటుంబాల్లో పెద్ద పెద్ద ఆడవాళ్ళ నోటి వెంట ఈ మాట వస్తూ ఉంటుంది. మీరు గబుక్కుని ఏ కాఫీ కోసం వెళ్ళిపోయి ఏది పడితే అది పట్టి తెలియకుండా పటకారు ఇలా పెట్టేసి దింపేస్తున్నారు అనుకోండి, విరే 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 ఆ పటకారు అందులో పెట్టేకిరా అంటారు. ఏమ్మా అన్నారనుకోండి, అంటే ఇప్పుడే పులుసు దింపానరా, అది అందులో పులుసు దింపితే ఏమైందమ్మా, ఒరే పాలకుండా కన్నెపిల్ల, ఆ మర్యాద ఉంటుందిరా. దేంతో పడితే దాంతో ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడం పట్టుకోవడం ఉండవు. ఆ పటకారు అందులో పెడితే ఆ పులుపు ఉప్పు తగిలితే పాలు విరిగిపోతాయి. ఆ పాలకి పెరుగే పడాలి, పడితే తోడుకుంటుంది, మళ్ళీ పెరుగైపోతుంది. ఆ పిల్లకి పాణిగ్రహణం యోగ్యుడైన వరుడు తండ్రి చూసి పాణిగ్రహణం చేయించాలి, అప్పుడే ఆమె చక్కటి ఇల్లాలవుతుంది. ఈ పాలకి ఇంకొకటి తొందరపడి తగిలినా, ఆ పిల్లకి ఇంకొకటి తొందరపడినా ఆ జీవితాలు భయానకంగానే ఉంటాయి. అందుకే పోలికలు కూడా అలా వేసేశారు. పాలకుండ, కన్యపిల్ల, ఉప్పు తొట్టి, ఇవన్నీ వేరుగా ఉంచి వేరుగా మర్యాద చేయడానికి కారణం అదే. కాబట్టి సరే, ఆ సౌభాగ్యాష్టకం గురించి చెప్తే చిత్రంగా ఉంటుంది. కాబట్టి భక్త సౌభాగ్యదాయిని, ఎక్కడో పట్టుకోవడం కాదు, ఏ ఇంట్లో వీటి పట్ల గౌరవం ఉంటుందో ఆ వంశంలో అటువంటి చక్కటి పిల్లలు పుడతారు. కాబట్టి 8 వస్తువులను గౌరవించడం నువ్వు నేర్చుకో, ఇది చెప్పడం. అయితే మీకు ఒక మాట విజ్ఞాపన చేస్తాను, నాకు ఎంత మాత్రమూ తృప్తి లేదు ఈ నామం గురించి నేను చెప్పింది. రేపు కూడా కొంతసేపు భక్త సౌభాగ్యదాయిని గురించే చెప్తాను.